మంచిది. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుండి 39 వరకు చదివి సహాయం చేయగలరు. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండునని శిష్యులతో చెప్పి, పేతురును జబదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండునని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతుడువైన దేవా, ప్రాణాత్మ దేహములతో లొంగిపోతున్న అల్పదాసును అంగీకరించమని మీ అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరచి మీరు వాడుకొనదగిన పాత్రగా మలచమని ప్రాధేయపడుతున్నాను. ఇప్పటికీ ఎప్పటికీ నేనే తగ్గాలి, మీరే హెచ్చాలి. అంచేత ఈ మంటి ఘట్టములో మీ మహిమైశ్వర్యమును నింపి మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే ప్రత్యక్షమై ప్రకటించువారిగా, గ్రహింపచేయువారిగా, ఒప్పింపచేయువారిగా, రక్షించువారిగా మీ కార్యాలన్నీ మీ శైలిలో, మీ స్థాయిలో చేయగలరని వేడుతూ మా స్వరకరముల మీదికి, వాడుతున్న ఉపకరణల మీదికి యేసు రక్తమును ప్రోక్షిస్తున్నా. ప్రజలందరి మీదికి నీ భయమేసు నామములో విడుదల చేస్తున్నా. పరిశుద్ధ ఆత్మదేవుడా, మీ శైలిలో, మీ స్థాయిలో కార్యాలు చేయండి. ఈ సభలోనికి దేవదూతల పరిచర్య యేసు నామములో విడుదల చేస్తున్నా. గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడి పొంది నాము తండ్రి, ఆమేన్. ప్రజలారా, సర్వజనులారా చప్పట్లు కొట్టండి అనే వాక్యాన్ని మీరు బైబిల్లో కానీ గుర్తు చేసుకుంటే, అక్కడ ఆ మాట చెప్పినప్పుడు జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి అని కూడా రాశాడు కదా. చాలాసార్లు ఏదో ఒక రాజకీయ సభలోనో, సినిమా వాళ్ళ సభలోనో జరిగినట్లు వట్టి చప్పట్లు కొడుతున్నారు. అలా చేయకూడదు. అలా కొట్టినప్పుడు ఏం చేయాలట? జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయాలంట. అలా జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేస్తూ చేతులతో చప్పట్లు కొట్టాలట. నోరు మూసుకొని చప్పట్లు కొట్టాలని ఎక్కడ లేదు కదా. కనుక మీరు నోటితో యేసయ్యకు స్తోత్రాలు, జయధ్వనులు చెల్లిస్తూ చప్పట్లు కొట్టండి ఒక్కసారి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, గెత్సెమనే ప్రార్థనా జీవితానికి సంబంధించిన ఒక పాఠాన్ని మీ ముందుకు తేవాలని దేవుని పరిశుద్ధాత్మ నన్ను సిద్ధపరిచారు. వాట్ ఈస్ గెత్సెమనే? యాక్చువల్లీ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ గెత్సెమనే మీరు చూస్తే, గెత్సెమనే అనే పదానికి అర్థం గానుగా. గానుగా నూనె తీస్తారే, ఆ గానుగా. మామిడి తోట, జామ తోటలాగా గెత్సెమనే తోట కాదు.
గెత్సెమని అనేది ఒక వృక్షం పేరు కాదు, చెట్టు పేరు కాదు, ఫలం పేరు కాదు. అది నిజానికి ఒలీవల తోట. దాని దిగువన ఆ కొండ పాదం దగ్గర ఈ గానుగ ఉంటుంది. ఆ ఒలీవలన్నీ సేకరించి అందులో వేసి బాగా రుబ్బితే తైలం వస్తుంది. గానుగ కలిగిన తోట గనుక గానుగ తోట అనేది ప్రచారమైంది. ఈ గానుగ తోట అనేది తెలుగు వారి భాషలో గెత్సెమనే. గెత్సెమనే అనేది ఫలభరితమైనటువంటి స్థితిలోకి వచ్చిన తర్వాత కోయబడి భయంకరముగా నలపబడి దారుణంగా రుబ్బబడి పచ్చడైపోతే వచ్చే కాసింత తైలం అనే ప్రయోజనం కొరకు చెప్పబడినటువంటిది. అందుకే దాన్ని గెత్సెమనే తోట అంటారు. ప్రియులారా, యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మహిమ కలిగినటువంటి జీవితాన్ని నిరూపించిన కాలంలో ఆఖరి 3.5 సంవత్సరాలే సేవ చేశారు. కానీ ఆఖరి 3.5 సంవత్సరాలే ప్రార్థనా జీవితం కలిగి లేరు. శరీరధారిగా ఉన్న దినములన్నింటిలోనూ మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడిను అని హెబ్రీ 5:7 చెప్పాడు కదా. సేవ చేసిన దినములలోనే కాదు, శరీరధారిగా ఉన్న దినములన్నింటిలో మహారోదనతో కూడిన ప్రార్థన వారు చేశారు. అయితే సేవ ముగింపులో సర్వలోక రక్షణ నిమిత్తమై దేవుని విశ్వ ప్రణాళికలో భాగంగా దేవుని ఏర్పాటులో ఉన్న ప్రజలందరి విమోచన నిమిత్తమై తానే బలి పశువుగా మారి ప్రాయశ్చిత్తం చేసి మరణం యొక్క బలము గలవారిని నశింపజేయడానికి మరణంలోనికి వెళ్ళి మరణం యొక్క పాతాళం యొక్క తాళుచములు లాక్కొచ్చి, ఏయ్ మరణమా అంటూ గద్దించి దాన్ని వణికించి సమాధి గుండె చీల్చి సజీవుడిగా తిరిగి లేచి ప్రపంచం ముందు నిలబడిన ఒక అద్భుతమైన కార్యం చేశారు. ఎవరైనా యేసుతో పోల్చుకోవాలని ఆశపడటం, పోటీ పడాలని కోరుకోవటంలో తప్పే ఉంది. అంత నిరుపమానమైన అసమానమైన స్థాయిలో వారు ఉన్నారు. నా బోటోడితో ఎవడు పోల్చుకుంటాడు? నాలాంటోడి మీద ఒక పుస్తకం రాస్తే ఎవడు కొంటాడు? ఆయన మీద కదా రాయాలి. ఆయన మంచోడు కాదని, ఆయనకి ఏవేవో ఉన్నాయని, ఆయన మీద కదా ఏమైనా చేస్తే 10 రూపాయలు వస్తాయి. నా ముఖానికి నా ముఖం మీద ఎవడైనా ఒక పుస్తకం రాస్తే 10 రూపాయలు వస్తాయి. ఆ ఖర్చులు రావు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, యేసు అంత పరిశుద్ధుడు, అంత గొప్పవాడు అయితే మరి వినిపిస్తున్న ఈ విమర్శలేమిటి అని అంటున్నారు చాలామంది పెద్దలు. వారందరికీ నమస్కరించి నేను చెప్పేది ఏమిటంటే, ఆయన మీద కాకపోతే నాలంటోడి మీద చెప్తే 10 రూపాయలు వస్తాయటండి. ఆయన రేంజ్ అది. ఆయన సేవ చేసుకొని మేము బ్రతుకుతున్నట్లే ఆయన్ని సొమ్ము చేసుకొని బతకాలనుకున్న కూడా ఉన్నారు. అందరికీ నా వందనాలు. మీరెవరో స్తోత్రం చెప్పకపోతే నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. మీ ఇష్టం. నా గురించి కానీ చెప్తారా ఏమిటి?
స్తోత్రం చెప్పకుండా ఉండలేని ఆత్రం ఈ గాత్రానికి ఉండాలి. అది క్రైస్తవ ధర్మం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ప్రియులారా, ఇక ఆ సేవ ముగించి లోకరక్షణ కొరకైన బలి అర్పణ చేయడానికి తను సజీవ యాగంగా సమర్పించుకోవడానికి యేసు సమాయత్తమవుతున్న వేళ తన 11 మంది శిష్యులు వెంట పెట్టుకొని వెళ్ళి ఓ ఎనమండుగురిని గేటు దగ్గరే ఆపి ఓ 3 మాత్రం లోపలికి తీసుకుని వెళ్ళి తోటలో వారిని ఓ చోట మోకరింపజేసి అక్కడి నుండి రాతి వేత అంత దూరం వెళ్ళి, అంటే నిలబడి రాయి సిద్ధి ఎంత దూరం వెళ్తుందో ఆ పాటి దూరం వెళ్ళి తాను అక్కడ మోకరించి ప్రార్థన చేయటం స్టార్ట్ చేశారు. ఆ ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు, నా ప్రాణము నాలో మరణమగునంతగా దుఃఖపడుచున్నది. మరణమగునంతగా దుఃఖం అంటే చచ్చే అంత ఏడుపు. అంటే ఆ ఏడుపు చూస్తేనే ఎవరికైనా అయ్యో చచ్చిపోతాడు, ఎందుకంటే ఎడుతున్నాడు అనిపిస్తుంది. అంత ఘోరమైన దుఃఖం, చచ్చే అంత దుఃఖం, మరణమగునంతగా దుఃఖం. ఇప్పుడు నా వైపు చూస్తూ శ్రద్ధగా వినండి ఒక్క మాట దయచేసి. చచ్చే అంత భయంకరమైన దుఃఖంతో ఏడుస్తూ గోల పెడుతున్నాడే, నా ప్రాణము నాలో మరణమగునంతగా దుఃఖపడుచున్నది అంటూ గోల పెడుతున్నాడే, ఈ భయంకరమైన దుఃఖానికి, కన్నీరికి, కష్టానికి కారణం ఏంటి? కొందరు అంటున్నారు సిలువకు భయపడి ఏడ్చాడు, నన్ను తప్పించు 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 అని. సిలువను చూసి, మేకులను చూసి, కొరడాను చూసి గజగజ వణికిపోయి నన్నెట్ట బుక్ చేసేవేందయ్యో తండ్రో, నన్ను ఎట్టైనా వదిలే నీకు దండం పెడతానని ఏడ్చినోడు కదా, పిరికివాడు కదా యేసు ప్రభు అని చాలామంది ఎగతాళి చేస్తున్నారు. వారికి సర్వ హక్కులు ఉన్నాయి, తప్పే ఉంది, ఎగతాళి చేయనివ్వండి. కాదనడానికి మనం ఎవరమే పర్లేదు, కానీ మన నమ్మిక ఏంటో చెప్పాలిగా. మనలో ఒకరినొకరు మనం ఆదరించుకోవాలిగా, ఒకరికొకరు పురికొల్పుకోవాలిగా. నిజముగానే యేసు మరణానికి భయపడి, చావుకు భయపడి, సిలువను తలుచుకొని, మేకులను గుర్తుపెట్టుకొని వామ్మో ఇది తొలగించు అన్నాడా? ఒక్కసారి అలాగ చరిత్రను పరికించండి. నీలాగా నాలాగా యేసు ప్రభు భూమి మీద అడుగుపెట్టేదాకా తనకేమీ తెలియకుండా ఉండిన రకమా? అఖిల బ్రహ్మాండమును, చరాచర జగత్తును పుట్టించి, పోషించి, పాలిస్తున్న ఏకైక దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు. సర్వకాలములలో, సర్వావస్థలలో తిరుగులేని సార్వభౌమాధికారి కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. నేను చోట వాక్యం చెబుతుంటే ఆయన రాజుగా పుట్టాడు అన్నమాట అంటే ఒక ఆయన నా మీద కోప్పడి పత్తి గుడ్డలతో ఆడా మీ రాజు అని ఇంత కఠినమైన భాష వాడాడు. కనీసం సత్రంలో దిక్కులేదు, పశువుల పాకలో, తొట్టులో, కుడి తొట్టులో పాత గుడ్డలతో. ఎంత పేదరాలు కొడుకు పుట్టిన ఒక నూతన వస్త్రం చూడుతుంది, పాత గుడ్డలతో చుట్టి పెట్టినోడు అతను ఒక రాజా, సిగ్గులేదట్రా నీకు మాట్లాడడానికి అంటూ నా మీద కోపడ్డాడు. నా మీదే కదండి, కోపడివ్వండి పర్లేదు, నేనేమన్నా పెద్ద విశేషమా? అందరిలాంటి మనుషులమే, పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలోనే చనిపోబోతున్న దశలో ఆయన వెతికి, వెంటాడి, రక్షించుకొని తన బిడ్డగా చేసుకున్నాడు. ఏం పెద్ద విశేషం లేదు కదా. మళ్ళీ పాపంలో పడకుండా, మళ్ళీ దరిద్రంలో పడకుండా జాగ్రత్తగా బతికితే పరలోకం తీసిపోతాడు. అంతకన్నా పెద్ద విశేషం ఏముంది? అటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి, అందులో చేరి, ఇందులో చేరి, ఇందులో దూకి, అందులో దూకి, పనికి మళ్ళీ అసలు లేకుండా ఆయన కాళ్ళకాడ బతికితే చాలు. ఈ గంతులేసే ఓడితోనే తలకాయ నొప్పి, ఇటొకటి అటొకటి.
యూదా ఇస్కరియోతు గురించి ఒక మహాభక్తుడు రాశాడు, ఉంటివి ఒకనాడు ప్రార్థించు తోటలో, ఉన్నావు ఈనాడు ప్రేమను అమ్మే బాటలో, ఏందిర నీ బతుకన్నాడు. అది కవిత్వం అంటే. బాధ, గాథ, వ్యధ, సోద ఇదంతా రాసుకోవటం కాదు కవిత్వం అంటే. బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవడైనా నేను పలానే కాలంలో పుడతాను అని చెప్పి పుడతాడా? అసలు కుదిరితే ఎవడికైనా ఏ రక్తమే చెయ్యి. ఏమిటండి యేసు ప్రభు అంటే ఏమిటి వ్యవహారం? ఆదికాండం 3:15 చెప్పాడు, నేను స్త్రీ సంతానంగా వస్తాను. నేను రావాలనుకుంటే పురుష ప్రమేయం అక్కర్లేదని చెప్పాడు. వచ్చాడా లేదా? మాట్లాడరే. సరే, సంఖ్య 24లో ఏం చెప్పాడు? నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది అంటే ఇశ్రాయేల్ దేశంలో పుడతానని చెప్పాడు. పుట్టాడా లేదా? మీకా 2లో పుడతానని చెప్పాడు. వచ్చాడా లేదా? మాట్లాడరే. నేను అంటున్నాను, ఏ దేశంలో పుడతానో, ఏ గోత్రములో పుడతానో, ఏ పట్టణంలో పుడతానో ముందే చెప్పి ఎగ్జాక్ట్గా అలాగే వచ్చినోడు రాజు కాదా? మీరు చెప్పండి. రాజు అంటే పేరు పెట్టుకున్నందుకు కాదు, ఏదో కులం పూసుకున్నందుకు కాదు. రాజు అంటే ఏలుబడి చేసేవాడు, పరిపాలించేవాడు. ఒక ప్రాంతాన్ని, ఒక వ్యవస్థని పరిపాలిస్తేనే రాజు అయితే, కాలములను కూడా పరిపాలించగలిగితే ఆయన ఇంకెంత పెద్ద రాజు. ఆయన్ని పట్టుకుని నాలాంటి తిట్టినట్టుగా తిట్టేస్తే నీ ధైర్యానికి నమస్కారం రా బాబు. నువ్వే ఎదుర్కొంటావు రేపొద్దున. నాకు ఎందుకు వచ్చింది తిప్పలో? ఓరు బాబు, మోడీ గారి మీద ఎటకారంగా వాట్సాప్లో పోస్ట్ షేర్ చేసినందుకు తీసుకెళ్ళి జైల్లో పడేశారంట. ఏ బాబుని రేపొద్దున ఉంటుంది తీర్పు నీకు. ఓ దేశాన్ని తండ్రి వలె పరిపాలిస్తున్న గౌరవనీయ ప్రధానమంత్రి గురించి చెవాకులు పేరితేనే కోర్టు మెట్లెక్కినప్పుడు ప్రపంచములను తన మహత్త గల మాట చేత నిర్వహించుచున్నటువంటి వాగ్దేవుడు, సావునే చంపినవాడు, సమాధి గుండె చీల్చినవాడు, మృతులను సైతము సజీవులు చేయగలిగిన వాక్శక్తి కలిగిన వాడు, దేవునికి మహిమ కలుగునగాక. ఆయన మీద ఒక మాట ఇసిరేస్తే, ఏదో అనేస్తే ఎవరైనా చప్పట్లు కొడతారేమో, 10 రూపాయలు రాలుతాయేమో, కానీ తీర్పు తప్పదు. ఇది నెక్కం. యేసు రక్తం ఏం చేయం. నువ్వు నన్ను కట్టికి బూతులు తిట్టినా నేను నా సహోదరుడు భావించి మనవి నీకు చేసుకుంటున్నాను. వేసుకున్న సొక్కాన్ని బట్టి రాజరికం అంటండి. పొత్తి గుడ్డలు చుట్టారు కాబట్టి ఆయన రాజు కాదా? ఒరే మరి పగటేసుకెళ్ళి వస్తారు కొంపకి అడుక్కుంటాకి అంటాడు వచ్చి. సాష్టాంగపడి దండం పెడతామా? కాల్ చేయబాక, పిల్లలు పడుకున్నారు అంటాం సింపుల్గా. వస్త్రాన్ని బట్టి నాకు కాదు నా జీవితం. యేసయ్య రాజు. ఎందుకంటే చెప్పినట్టే భూమి మీదకి వచ్చాడు. తను అడిగిన వారికి, ఓరు బాబు ఎంతమంది ఒకసారి తెలగరా అనలా. ఏది కావాలంటే అది ఇచ్చాడు. స్వస్థత కావాలా, విడుదల కావాలా, సమాధానం కావాలా, చివరికి ఆహారం కావాలా. ఎడారిలో అనండి 30 లక్షల మందికి 40 సంవత్సరాల పాటు 3 పుట్ల తిండిట్టిన మహానుభావుని పట్టుకొని వరదల్లో చిక్కుకుంటే పులిహారి పొట్లం అందరికీ అందే దిక్కు లేదు. యేసు రక్తం ఏం చేయం. కరువులో చిక్కుకుంటే వాటర్ పొట్లం దొరికే అవకాశం లేదు అందరికీ.
ఏమిరా రాజకీయం? మనిషికి పరిమితి ఉంటుంది శక్తికి, దేవుడికి ఉండదు కదండి. మరి అపరిమితమైన శక్తిని అందరి బాగోగుల కొరకు ఆశీర్వాదకరంగా వాడినవాడు రాజు కాకపోతే ఏంటి చెప్పను ఆయన? సప్త సముద్రాల అవలి పక్కన ఒంటి స్తంభం మీద నేనే చిద్విలాసంగా కూర్చున్నాను. నువ్వు రాజు అయితే మాకెందుకు, కాకపోతే మాకెందుక? నువ్వు మాకేం చేసావని చెప్పు. ఏమనుకుంటున్నారా? నేను సముద్రాలు ఈదగలను, మాకేంటి? వంద లక్షల కోట్లు నా దగ్గర ఉన్నాయి, నాకేంటి? ఈయన ఎందుకు రాజన్నామంటే, నేను అపవాది చేతిలో కొట్టబడి ఇరుకో త్రోవలో రక్తపు మడుగులు పడి ఉంటే 108కి ఫోన్ చేయని సలహా ఇవ్వలా. ఎట తగిలిరా, సెల్ఫ్ యాక్సిడెంట్ ఎవడని కొట్టాడా అని ఎంక్వైరీ చేయలా. జేబులో ఐడి కార్డు ఉందో లేదో చూసి ఇంటోళ్ళకి ఫోన్ చేయమని చెప్పలా. దిగువచ్చి ప్రాణం ఇచ్చను బతికించాడు. అప్రయత్నంగా దండం పెట్టాము దేవునికి స్తోత్రం. ఇక ఒక్క మాట చెప్పాలంటే, బెతెస్దా కోనేరు దగ్గర 38 ఏళ్ళుగా పడి ఉన్నవాడిని యేసు బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత కూడా నన్ను బాగు చేసినోడు యేసే అని అడిగి తెలీదు. ప్రాపగండ కోసం చేసే రకం కాదుగా యేసు ప్రభు. ఎరా ఏమనుకుంటేవి యేసు అంటే అనొచ్చు, అక్కడ అండం అది మన రకం, ఆ రకం కాదు. చిచ్చే ఆ టైం కాదు. వాడప్పటికి బహుకాలముగా అక్కడ పడి ఉన్నాడని యేసు ఎరిగి వాడిని బాగు చేశాడు. కనీసం తన పేరు చెప్పలేదు అడిగి. అది శనివారం అయింది, యేసు రక్తం ఏం చేయి. ఆయన శనివారం మంగళవారం చూడడం, ఎవడు బాధలు ఉంటాడికి మేలు చేస్తాడు. ఈ వారాల మనిషి కాదుగా, యేసు రక్తం ఏం చేయం. ఆయన కాలానికే ప్రభువు, దేవునికి స్తోత్రం. ఈ వారాలతో చిక్కేముంది, బాగు చేశాడు. చేసినోడు ఏమన్నాడు? నీ పరుపెత్తుకున్నాడు. ఎందుకంటే సింపుల్. ఇప్పుడు దాకా ఎదుటోడికి భారంగా పడి ఉన్నాం, ఇప్పుడు నా భారాన్ని నేనే మోసుకోగలను అని ఫీల్ అడిగి రావద్దు. ధైర్యంగా బతకొద్దాడు. ఎత్తుకెళ్ళరా, నీ పరుపెత్తుకెళ్ళాడు. ఆడు పరిపెత్తుకొని తిరుగుతున్నాడు శనివారం పూట. అది ద్రోణ. చలంలో ఇబ్బంది లేదు కానీ అక్కడ ఇబ్బంది. యెరూషలేములో ఎవడు ఇంత బరువు ఎత్తకూడదు విశ్రాంతి దినం. రే 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 ఇది విశ్రాంతి దినం కదా, నీ పరుపు ఎత్తుకున్న తగదే దించా అన్నారు మత పెద్దలు. వీడంటాడు, ఒరే ఇన్ని విశ్రాంతి దినాలు వచ్చినాయి కదా, నా మొక్క ఎప్పుడు చూసావా? గ్లాసు నీళ్ళు పోసావా? దోత నీళ్లు కదిలించినప్పుడు ఎడంకాలతో ఒక తన్నుదాన్ని అందులో పడి బాగుపడుతుంది కదరా, తన్నేవా కనీసం నన్ను? ఇప్పుడేందిరా నా మీద పడ్డావు? ఎక్కువ మాట్లాడుతున్నావు, మతం మతం తెంచా ఆడంటే నేను తెంచను. నీకే బరువు తగ్గుద్ది కదరా, తెంచవచ్చు. కానీ నాలంటాడు ఒకటి సలహా ఇచ్చాడు. నాకు బరువు తగ్గుద్దా పరువు తగ్గుద్దా పాయింట్ కాదు, నన్ను బాగు చేసినాడు పరిపెత్తుకోమన్నాడు. ఈ మూమెంట్ కారణం ఏంటి తెలుసా? బాగుపడ్డవాడికి బాగు చేసేవాడి మీద గురి ఉంటుంది, సహజం అది. దాన్ని ఎవడు మార్చేస్తాడు? ఇప్పుడు నేను బాధపడ్డావాడిని, ఆయన బాగు చేసినోడు. బాగుపడ్డాక చిన్న కృతజ్ఞత ఉంటుంది కదా. ఆయన ఏమన్నాడు? అరే నువ్వు పరిపెత్తుకోరా అన్నాడు. ఇంకెవడేమన్నా ఎక్కదో. నన్ను బాగు చేసినాడు ఏమన్నాడు? ఒరే కులము మతము అన్ని మానవ కల్పితారా, నేను తయారు చేసిన రెండే, స్వర్గం నరకం. నువ్వు అందులోకి వెళ్ళకుండా ఇటు వచ్చేయమన్నాడు. ఇక ఆ పని మీద ఉన్నామంతే. ఎందుకని? బాగు చేసినోడికి మాట మీద, బాగుపడ్డవాడికి ఆ మాత్రం గురి ఉంటుంది. అవునా కాదా? మాట్లాడరు మీరు? ఓసారి ఒక యవనస్తుడు ప్యాంటు మీద ప్యాంటు వేసాడు. ఏందిరా ఇదని అడిగా. సెలబెట్టి సత్తనావా ఏందిరా? అట్టేం కాదన్న, ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అన్నాడు. ఊరే ఇంకొకడు ఏడబడతారు చిరిగిపోయిన ప్యాంట్ వేసాడు. ఇదేందిరా అన్న, అది కూడా ఫ్యాషనే అన్నాడు. ఇంకొకడు కోడిపుంజులాగా మొత్తం శవరం చేసి పెట్టాడు ఇక్కడ చిన్నది.
ఇదేందిరా అంటే అది కూడా అదే. వీళ్ళు సరిగ్గా చెప్పి సత్తలేదని నేను సరిగ్గా ఎంక్వైరీ పెడితే తేలింది ఏంటంటే వీళ్ళు అభిమానిస్తున్న హీరోలు అలా కనిపించారట. అది హీరోయిజం సార్, ఇది అభిమానం. నాకు అప్పుడు అనిపించింది, మరి నా హీరో ఎవరో? మీకు ఎవరో మరి? నాకు మాత్రం ఒక్కడో. ఎవరో? అందులో డౌట్ ఇప్పుడు అక్కర్లా. నా హీరో యేసయ్యే, నా విలన్ సైతానే. హల్లెలూయా. మిగతా ప్రపంచమంతా నా సహోదరి సహోదరులే, ఇంకెవడు లేడు క్యారెక్టర్ అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది ఆయన చేత వాడబడుతున్నారు, కొంతమంది ఆయన చేత వాడబడుతున్నారు తప్ప మొత్తం అంతా స్తోత్రం ఏమి లేదు. ఇప్పుడు అసలు గొడవ ఏంటి? ఇంత రాజుగారు కదా, మరి ఎందుకు భయపడి తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఇతరులను తొలగించుము, తప్పదంటే మరి కానీ ఈ చిత్తం కానీ నాయన నాకు భయం చేస్తుంది అని ఏడిచాడా? ఆయన ఎన్నో మార్లు స్పష్టంగా చెప్పాడు. ఏమని? అనేకుల ప్రాణ విమోచన క్రియతనముగా నా ప్రాణం పెట్టడానికి వచ్చాను. అసలు వచ్చిందే చచ్చిపోతాకంటుంటే, వచ్చిందే చచ్చిపోతాకంటుంటే చావు అంటే భయం వేసి ఏడిచాడంటారు ఏంటండి? అసలు వచ్చిందే ఆ పని మీద కదా. ఇది ఒక రకం అయితే ఇంకొక రకం ఉంది. ఆ రకం ఏంటి తెలుసా? పక్కన ఉన్న దొంగడు ఒకడు అంటాడు, నీవు నిజంగా మెస్సయ్యవైతే రాజువైతే నువ్వు దిగు, మమ్మల్ని కూడా రక్షించు, అప్పుడు నమ్ముతా. ఇప్పుడు నువ్వు నమ్మపోతే ఏందిరా లాసు? నువ్వు దొంగోడు వైతివి, నీకు శిక్ష ఖరారయ్యే, నువ్వు చేసిన దాష్టికాలకి పాపిష్టి పనులకు సిలువు పడే, ఏ క్లాసుగా ఏలబడితివి, ఇంకో 5 నిమిషాలు ఉంటే ప్రాణం పోయిద్ది నీకు. ఈడంటాడు నువ్వు దిగి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని, అప్పుడు నమ్ముతా. ఇప్పుడు నువ్వు నమ్మపోతే పరలోకంలో కరెంట్ పోయిద్దా ఏందిరా? అసలు నువ్వేమో ఊహించుకున్నావు నిన్ను గురించి? ఏటో మాట్లాడితే ఒక వెయిట్ ఉండాలి కదండి. ఇప్పుడు నేను ఉంటాను కూర్చొని మోడీ గారిని ఓడించేస్తా అంటే పెట్టుబడి ఏముంది? ₹10 ఖర్చా జరిగి సావాలిగా. మోకానికి ఎవడు టికెట్ ఎవడు? నా మోకానికి వేసి రక్తం వేయించి అంటాకేముందండి? ఒట్టి ప్రలాపన పని ఉండాలి కదా. ఒక కాస్ట్లీ సామెత ఉంది, మనసులో పెట్టుకోండి, ఎవరికి చెప్పకండి. అప్పు చేసే ధైర్యం ఎక్కువ ఎవడుకుంటుంది తెలుసా? తీర్చే మనసు లేనోడు కంట. ఆడి పేరే అయిపోయాడు, వాడు ఎంతన్నా చేస్తాడు. అసలు తీర్చాలని నిబద్ధత, అమ్మో తీర్చపోతే ఎట్టన్న భయం ఉన్న సన్నాసి రకముడు అయితే కదాడు. ఆడు ఎగ్గొట్టి తిరిగే మనిషి ఆడు. అందిని అడిగి తింటాడు, అడ్రస్ లేకుండా పోతాడు. మాటకేముందండి పెట్టుబడి? ఆయన పదే పదే ప్రాణం పెడతాకు వచ్చి ప్రాణం పెడతా, ఇంకోటి వచ్చి అంటాడు ఓయ్ బుద్ధికిరా, అప్పుడు నేను నమ్ముతాను దేవుని కుమారుణ్ణి. ఒకడు బాయి కాడికి పోయి అన్నాడంట, ఇది బాయి అయితే అందులో ఉన్నాయి నీళ్ళు అయితే వాటికి దాహం తెచ్చే శక్తి ఉంటే వచ్చి నా నోట్లో పడాలి, అప్పుడు నేను నమ్ముతా. ఆ బాయి ఏందంటే నమ్మపోతే సావరా, నాకు వచ్చిన లాస్ ఏముంది? తెలివి ఉండాలి కదా. ఏమమ్మాయికమండి, మనం మనుషులం సార్, ఆయన సృష్టికర్త దేవుడు. మనిద్దరం మాట్లాడుకున్నట్టే ఆయనతో మాట్లాడకూడదు కదా, అది నా బాధ. పెద్దవారితోనే మనం కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడతాం. ఏంటండి మీరు బతికాను, కొంచెం అన్నా చూసుకోవద్దా? పెద్దంతరం చిన్నంతరం లేదా తిట్టండి. చిన్న మాట చెప్పి ముందుకెళ్తా. ఆయన అంటాడు, నేను మరణంలోనికి వెళ్ళగలను, నా అంతటి నేనే ప్రాణం పెడుతున్నాను, పెట్టే అధికారం నాకుంది, మళ్ళీ తీసుకునే అధికారం లాకుంది. నా అంతటా నేనే చచ్చిపోతే పాపం, ఎందుకు తెలుసా? తీసుకునే కెపాసిటీ లేదు కనుక.
లైసెన్స్ లేదు. ఆయన మ్యాటర్ వేరు కదా. నేను ప్రాణం పెట్టగలను మరలా దాన్ని. నేను అట్లా కర్నూలు పోయి వస్తానని చెప్పానంత సింపుల్గా నేను మరణంలోకి వెళ్తున్నాను, 3 రోజులు వస్తాను, మీరు జాగ్రత్త ప్రార్థన చేసుకోండి ఆయన చెప్తుంటే వీడు వచ్చి అంటాడు, నువ్వు దమ్ముంటే సిలువు దిగు, దమ్ముంటే సిలువు దిగు. మరి అసలు ఆ సవాలేందిరా? ఇది ఎలక్షన్ కాలం కనుక ఈ భాషలో చెబుతా. ఒక ఔత్సాహిక యువ అభ్యర్థి వచ్చి కాకలు తీరిన రాజకీయ యోధుడిపై పోటీకి నిలిచి నేను గెలిచి చూపిస్తా అంటే అది సవాలు. నువ్వు దమ్ముంటే ఉపసంహరించు, దమ్ముంటే అదేం సవాలురా? నేను చావునే చంపడానికి మరణంలోనికి వెళ్తున్నానని సిలువెక్కితే ఈయనేమన్నాడు, నువ్వు దమ్ముంటే దిగుడు, నువ్వు దిగు. నువ్వు సవాల్ చేస్తే ఎట్ట చేయాలా? దమ్ముంటే చావుని చంపిరా చూద్దాం. అది అది సూపర్. సవాల్ చేయటం అన్న రావాలిగా కనీసం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రికెట్ భాషలో చెప్తా, విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. దిగితే సెంచరీ పక్క. మంచి మూమెంట్లో ఫుల్ సాధన చేసి వర్కౌట్లు చేసి ఏంటి మొత్తం అన్ని ప్యాడ్స్ గిడ్స్ కట్టుకుని రక్తం ఎజ్జాయి గ్రౌండ్లోకి వస్తుంటాయి. స్టాండ్స్లో ఒకళ్ళు లేచి నువ్వు దమ్ముంటే వెనక్కి వెళ్ళిపో. ఊరు అదేమి ఛాలెంజ్రా? ఏమనాలి? దమ్ముంటే సెంచరీ కొట్టనాలా? దమ్ముంటే వెనక్కి వెళ్ళిపో, దమ్ముంటే వెనక్కి వెళ్ళిపో. పుట్టిందే చచ్చిపోతాక నాయన నీకు దండం పెడతా. పుట్టిందే చచ్చిపోతాకి. అసలు సాగు తప్పించుకుని ఎట్టకొట్ట ఫేమ్ అయిపోయే బాపత అయితే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆడు పెట్టాడు ఆఫరు. ఎవడాడు? వాడు. అసలు ఇన్ని చావులకి ఎత్తలకి కొరడ దెబ్బలు ముళ్ళకి ఇవన్నీ నీకెందుకు? ఓ ఏసా దైవ కుమారా, ఎంతైనా చిన్న అభిమానం ఉంది, నీకు ఇన్ని బాధలు వద్దు. నాకు ఒక్కసారి దండం పెట్టి లోకరాజ్యాలు మొత్తం నీకు ఇచ్చేస్తాను. ఎట్ట కొట్ట గెలిచేసి ఎట్ట కొట్ట లాగేసి ఫోటో వేయించుకునే రకమైతే ఆడికి దండం పెట్టి ఆడు కూర్చునేవాడు. ఈ పాపిష్టి బతుకు నాకొద్దు. నేను పాపాన్ని జయిస్తా, దానికి బలమైన ధర్మశాస్త్రాన్ని కంప్లీట్ చేస్తా, మరణం యొక్క బలమ గలవాన్ని ఓడిస్తా, మరణం యొక్క పాతాలపు యొక్క తాళపు చెవులు లాక్కొస్తా, మళ్ళీ మరణానికి ప్రభుత్వం లేకుండా చేస్తా అని ఇన్ని తిప్పలు పట్టకి ఇష్టపడి వస్తే భయపడి ఏడిచాడు. ఆయన అట్టంటోడు కాదు, మీ దండం పెడుతున్నాను, అట్టంటోడు కాదు. ఇప్పుడు మొత్తం క్యారెక్టర్ చూడిపోని ఎప్పటికప్పుడు భయపడిపోయి, ఎప్పటికప్పుడు కంగారు పడిపోయి, ఎప్పటికప్పుడు ఆ రకమా? గెత్సేమన్న తోటలో అరెస్ట్ చేసిన సీన్ కూడా చూడండి. ముచ్చటగా 3 సార్లు పడ్డది బ్యాచ్ మొత్తం. 50 మందో 100 మంది వచ్చారంటే పట్టుకుంటే కత్తులతో గుదిలతో వచ్చి వేర్ ఈస్ జీసస్, వేర్ ఈస్ జీసస్, వి హావ్ ఆర్డర్స్ టు అరెస్ట్ హిమ్ వెరెవర్ వి సీ. ఓ మంచి అడవడి, తాకీదులు, బ్యాచ్, ఎనప బూట్లు, బల్లెలు, కత్తులు. ఆయన గెత్సేమన్లో ఉన్నారు. బ్యాచ్ వచ్చి తెగ తిరిగేస్తున్నారు ఒలివ చెట్ల చుట్టూ. ఆయన వచ్చి, అయ్యా మీరెవరి కోసం వెతుకుతున్నారు అన్నాడు. మేము నజరేయుడైన యేసు కొరకు వెతుకుతున్నాం, వి హావ్ ఆర్డర్స్ యు నో అంటే ఆయన అన్నాడు, నేనే. అరెస్ట్ చేయాలిగా. అట్ట కుప్పకూలి కరెంటు సాగు తగిలి కాకిలకు పడ్డాడు ఒక్కొక్కడు. మొత్తం బ్యాచ్ వెనక్కి పడ్డారు. 2 బ్యాచ్ వచ్చింది, సేమ్ సీను. 3వ ట్రిప్ వచ్చాక తాను అప్పగించబడవలసిన గడియ వచ్చినదని యేసు గ్రహించి తన్ను తాను వారికి అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మాట్లాడాలి గట్టిగా. హల్లెలూయా. చివరిగా నా మనవి సకల జనులకు, మేధావులకు, పెద్దలకు, చిన్నలకు చేసుకునే మనవి ఏమనగా, క్రీస్తుని గురించి కానీ క్రైస్తవ్యాన్ని గురించి కానీ ఏమైనా మాట్లాడవలసి వస్తే బైబిల్ ఆధారంగానే మాట్లాడాలి కదా. ప్రామాణికం బైబిలే కదా. నేను చెప్పినా, నువ్వు చెప్పినా, నువ్వు తిట్టినా, నేను ఖండించిన,
నువ్వు వరిసినా నేను సంజయ్ ఇచ్చిన ప్రామాణికం బైబిలే కదా. బైబిల్ ప్రకారం నువ్వు ఏది మాట్లాడినా సూపరే. బైబిల్ని ఒక చెత్త పుట్టలో పడేశాక, అది అబద్ధాల పుట్ట నువ్వు అన్నాక, దేవుని వాక్యంగా అంగీకరించకపోయాక, అసలు అదంతా ఉట్టి కాల్పనిక కాదా అని తేల్చేశాక, ఇక మాట్లాడుకోవడానికి నీకు నాకు మధ్యలో ఏమీ లేదు. యేసు రక్తమే చేయి. ఎందుకంటే ఇంతకు మించి మనకి ఇంకేం తెలియదు. ఇందులో చదువుకుంటామే. ఇదే పక్కన పెడితే ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. అదే నేను మీకు చెప్పే సువార్త ఏంటంటే, ఆయన భయపడి ఏడవలేదు, చావుకు భయపడి ఏడవలేదు. మరేమిటో చెప్తాను, ఒక్క మాట ఆలకించండి. ఆయన శ్రమకు భయపడలేదు, బాధలకు భయపడలేదు. ఆయన ఏడుపు కారణం ఏంటి? ఆయన దుఃఖానికి కారణం ఏంటి? ఇంకొక చిన్న లాజిక్ కూడా ఆలోచించండి. యేసు అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోయాను అనే సందర్భాలు బైబిల్లో మనకు తెలియదా? ఆయన కావాలనుకుంటే సింపుల్గా అబ్స్కాండ్ అవ్వచ్చు, డిజపేర్ అవ్వచ్చు. ఆప్షన్ ఎందుకు వాడలేదు? అంత అవసరం లేదు గనక. ఒకటి, రాయ్ పేతురు, వద్దో, నేను తండ్రిని వేడుకోలేనా? వేడుకుంటే 12 సేనా వ్యూహములకు ఎక్కువైన సైన్యం పంపడా ఏంటి? తొలి విడతగా వ్యూహం అంటే 6,000, 12 వ్యూహాలంటే 72,000. ఒక్క దూత కెపాసిటీ ఒక్క రాత్రి 1,85,000 మందిని సబ్బి పారేశాడు. అట్టంటోళ్ళు 72,000 మంది తొలి విడతగా వస్తారు. తేడా వస్తే సెకండ్ బ్యాచ్ రెడీ. యేసు రక్తం వెయిట్ చేయం. మరి ఎందుకు వద్దన్నాడు? సత్తాకి ఇష్టపడి కదా. అసలు వచ్చిందే చచ్చిపోతా కంటే ప్రాణం పెడతాక వస్తే అది కూడా కొండెక్కి దూకేస్తాం కదా వాడు చెప్పినట్టు. తన పరిశుద్ధ రక్తమును అర్పణగా సర్వలోక పాపుల ప్రాయశ్చిత్తార్థమైన భావన నదిగా ప్రవహింపజేయటకు ఇష్టపడి దిగి వచ్చాడు. పారిపోయే తత్వం కాదు సార్. మరెందుకు ఏడిచాడు? అక్కడ రాశాడుగా. నేను రాత్రి అంతా కొంచెం ఆలోచించి కొత్త పాయింట్ ఏం చెప్పక్కర్లా, రాశాడు. తండ్రి, ఈ పాత్ర తొలగించు అని ఏడ్చాడు కదా. అక్కడ ఒక ఏడుపు ఉంది, పెద్ద ఏడుపు. ఇది గెత్సేమన్లో ముగ్గురే అన్న ఏడుపు. ఇది శిలో మీద పెద్దగా ఏడిచాడు, ఏలీ ఏలీ లామా సబక్తాని. ఆ మాటకు అర్థం, నా దేవా నా దేవా నా చెయ్యి. ఇప్పుడు సమస్యల్లో ఏంటి? కొరడాలతో కొట్టేస్తున్నారు ప్రభు, చూసేవా తండ్రి? ఆ మధ్యకాలంలో ఓ చిన్న పాప ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ చూస్తూ గొక్క పెట్టి ఏడ్చేసిన వీడియో బాగా వైరల్ అయింది. మీరు కూడా చూసి ఉంటారు. ఆ చిన్న బిడ్డను వాళ్ళమ్మ ఊరుకోబెట్టిన ఊరుకుంటలా. అయ్యో బిడ్డ ఏం కాదమ్మా, అది మూవీయే అంటే, లేదమ్మా యేసు ప్రభుని కొట్టేస్తున్నారు బాబోయ్, చంపేస్తున్నారు బాబోయ్ అని చిన్న బిడ్డ ఏడుస్తుంది. చూసిన వారు గుండెలు అవిసేలా ఏడ్చారు, రోధించారు, చచ్చారు నేకులు. కానీ ఆయన ఏడుపేంటి తెలుసా? చూడయ్యా కుర్రలంతా కొడుతున్నారు, అయ్యి బాబాయ్ చూడయ్యా ముళ్ళకెరటి, అయ్యి బాబాయ్ మేకులు. అయ్యా, నీవు నాతో ఉంటే, నువ్వు నా చెయ్యి పట్టుకుని ఉంటే, మనిద్దరం కలిసి ఉంటే 3 కాదు 30 మేకులు కొట్టినా ఓకే. నా ప్రాబ్లం మేకులు కాదు, ముళ్ళు కాదు, నువ్వు నేను వేరవటం తట్టుకోలేని విషయం. నా చెయ్యి ఎందుకు వదిలి పెట్టావు? ఫాదర్, why thou hast forsaken me? If it is your will,
ప్లీజ్ యాక్సెప్ట్ మై ప్రేయర్ దట్ యూ అండ్ ఐ షుడ్ అబైడ్ ఆల్ ద టైమ్. నీవు నేను ఏకమై ఉండాలి. చాలాసార్లు మన ఫిలిప్పు భక్తుడు కూడా నేనే మార్గం సత్యం జీవం వెళ్ళిపోతాను, వెనకాల వచ్చి ఇల్లు కట్టాను, కుర్చీలు వేసాను అన్నీ చెప్పాడు యేసు ప్రభు. ఇంత చెప్పాకంటాడు మనోడు, ఇవన్నీ మనవనే కానీ ఒకసారి తండ్రిని చూపించు. ముద్దావతారమా, ఇన్నాళ్ళు వెనకాల తిరిగావు, ఏమిటి చూసావమ్మా ఇక్కడ? నా ఇందు తండ్రి తండ్రి ఎందు నేను ఇద్దరం ఏకమయ్యాను. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు, తండ్రిని చూస్తే నన్ను చూసినట్టు మాట్లాడవాకన్నాడు. యోహాను 14లో ఎక్కడ వినలేదంటే చూస్తారండి, నమ్మకం ఉందా లేదా బైబిల్లో? వామ్మో, బైబిల్ గూట్లో పెట్టి మళ్ళీ ఆదివారం తెచ్చే రకమైతే అట్టగా ఉంటుంది. చదవాలి కుదురుగా. మంచోళ్ళు స్తోత్రం చెప్పండి. మంచోళ్ళు అంటే నా ఉద్దేశంలో బైబిల్ చదివే వాళ్ళని, ఎట్ట ప్రసంగాలని ఓహో అనుకున్నాడు మంచోడు కాదు, చదివేవాడే కరెక్ట్. ఆహాహా, ఎవడికి కావాలి నీ సర్టిఫికెట్? చదువుకో శుభ్రంగా బైబిల్. దేవునికి స్తోత్రం చెప్పండి. భక్తుల సౌండ్ తగ్గింది ఏంటో మరి చెప్పు మంచిగా. బిడ్డలారా, శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. ఆయన బాధ ఏంటంటే, ఈ దెబ్బలు ఇవన్నీ లెక్క కాదు, నాకు వచ్చిందే చచ్చిపోతాకి. కానీ ఈ లోక పాపాన్ని నా మీద వేసుకుంటే నీవు దుష్టత్వమును చూడలేనంత నిష్కలంక నేత్రములు కలిగిన పరిశుద్ధ దేవుడవు. పాపమున్న చోట నువ్వు ఉండలేవు. నీ కుమారుడు, ఏకైక కుమారుడు, జనితైక కుమారుడు, ఆత్మజుడు, తనూజుడు కాదు, తనువుకు పుట్టినోడు కాదు. మా చిన్నప్పుడు ఆర్ఆర్కే మూర్తయ్య గారు మా తాతయ్య గారు సభలకు వస్తూ ఉండేవారు. బిల్మోరే గారు పాటలు పాడతాకు వచ్చేవారు. మేము చిన్న పిల్లలు అటు కూర్చునే వాళ్ళు. మూర్తయ్య గారి సమక్షంలో బిల్మోరే గారు పాటలు పాడుతూ యెహోవా తనూజం అన్నారు. అనగానే మూర్తయ్య గారు తప్పున అన్నట్లు అనకూడదు. యెహోవా తనువుకు పుట్టినోడు కాదు, ఆయన ఆత్మకుమారుడు, తనూజం అనకూడదు, తప్పు అన్నాడు. మేము ఎంత పొట్టు పిల్లడం ముద్రపడింది. అరే ఏం చెప్పాడు రా పెద్ద మనిషి. మాకు ఏ చిన్నప్పటి నుంచి దైవజనులు, పరిశుద్ధులు, ప్రార్థనాపరులు, ఉపదేశకులు ఈ వాతావరణం తప్ప ఇంకొక ఎవరని తెలియదు. టోర్నమెంట్లకు పోయి వారం రోజులు ఆడుకుని పిక్నిక్లు పోయి ఎక్స్కర్షన్లు పోయి అట్ట తెలియదు మాకు. ఇదే లోకం. స్కూల్ నుంచి రాగానే డ్రమ్ పట్టుకొని డాడీ వెనకాల పోవటమే. ఏదో కూటం ఉంటుంది, అక్కడే డ్రమ్ము కొట్టి అలిసిపోయి నిద్రపోయిన తర్వాత ఎవరో ఒకరు ఎత్తుకొచ్చి ఇంట్లో పడేస్తారు. ఇదే బతుకు. మొన్న పాస్టర్స్ వాట్సాప్ గ్రూపుల్లో ఒకరు పెట్టారు బెటర్ మార్క్స్ లైటు, ఆ మెంటల్ కట్టే వెలిగించేది. మీకెవరికైనా ఇది గుర్తుందంటే ఫస్ట్ నేనే స్పందించా. మొన్న ఆ బ్యాచ్ కదా మా బ్యాచ్. అది పొద్దుకోకలు అయ్యే పనులు. అప్పట్లో కిరోసిన్ ఆడబడతాడు, ధారాളം దొరికేది కాదు. పెట్రోల్ మార్క్స్ లైట్లకి సరిపడా 4 లాంతర్లకి సరిపడా కిరోసిన్ సంపాదించుకొచ్చినోడు హీరో యూత్లో. ఆ మార్కులు మనీ ఎప్పుడు పోనిచ్చే క్వశ్చనే లేదు. దండయాత్రలకు వెళ్ళి డ్రమ్ము కొడుతుంటే డిగ్రీ వయసులో ఈ అరచేతిలో ఉన్న ఈ చర్మం అంతా కూడా లేచిపోయి రక్తం ఓడుతూ డ్రమ్ము గతుక్కుపోతుంది. చెయ్యి తిమ్మిరి మీద నాకు తెలియట్లా. ఎవడో చూసి రే రక్తం రాంటే అన్నప్పుడు నోరేళ్ళ పెట్టా. అన్ని గంటలు దండయాత్రలో కొడుతూ వాయించి ప్రార్థనలు. ఇట్లాంటి కాస్ట్లీ వైద్యాలు మాకెక్కడే. అదొకటే. ఇప్పుడు అదే వైద్యం తెచ్చి వీళ్ళందరినీ ఓడించి పారేస్తాను. నిజ రక్తం వైద్యం ఈ అంటే రావు కానీ రక్తం వైద్యం. ఒక్క ఆదివారం సేవా ప్రారంభంలో ఒక్క ఆదివారం 70 కిలోమీటర్లు సైకిల్ దొక్కాను. ప్రతి ఆదివారం 5 ఊర్లు ఆరాధనలు పెట్టాలా. ఇప్పుడు దర్జాగా కారులు వెళ్తాం కాదు కోటం. శుక్రవారం అంతా ఉపవాసం, శనివారం అంతా ఉపవాసం, ఆదివారం 5 ఆరాధనలు అయ్యాక అప్పుడు తిండి. రాత్రి 11:30కి లోపు 70 కిలోమీటర్లు సైకిలే. అంతా సోకులు సేవ కాదురా బాబు. వీళ్ళు రాత్రి దర్శనం వచ్చింది, పెద్ద బ్యాగ్ వేస్తాడు, దేవుని స్తోత్రం ఏమనంటే నా మీద పడతాడు. మళ్ళీ
నేనట్లా నీ దర్శనం అబద్ధం అంట్లా, నీ పిలుపు అబద్ధం అంట్లా, అంత స్పీడ్ తప్పు అంటున్నాను. నువ్వు పిలువబడ్డావు కనుక నేర్చుకోరా కూర్చొని. ఎందుకు రోడ్డు ఎక్కుతున్నావు? మరుగయ్యుండో దేవుడు బయలుపరుస్తాడు. నువ్వే రోడ్డు ఎక్కేత్తి పని అవ్వదో. మహోన్నతిని చాటున సర్వశక్తిని నీడన ఓ వెలుగులోకి వచ్చాక లైమ్ లైట్ పిచ్చి మాటలు మారు మనసు పొందినోటి బట్టికి స్తోత్రం చెప్పండి. సగానే సగం చెప్పలేదు అబ్బాయి, చూసుకో. వస్తు జనం వచ్చారు కూటాను కానీ లెక్కేసుకుంటున్నావా? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నాకు మళ్ళీ మళ్ళీ వచ్చే ఉద్దేశం లేదు కనుక కొండ బద్దలు కొట్టేస్తున్నా. నాకు భయమే ఉంది. వారు మరలా పిలువబడుదురు, అంత ఆశయం లేదు ఇక్కడ. ఇదే లాస్ట్ కూటం అని చెప్పేస్తాను అంతే. ఆయన బాధ ఏంటంటే లోక పాపమంతా మేదేసుకుంటే ఏం జరుగుద్ది? తండ్రి చేయి విడిచిపెడతాడు. అది నా కుమారుడు పాపం చేయలేదని తెలిసినా, అది అతని పాపం కాదని తెలిసినా, అది నీ పాపం నా పాపం అని తెలిసినా, అది చేసిన పాపం కాదు మేదేసుకున్న పాపం అని తెలిసినా, ఆ పాపానికి పనిష్మెంట్ ఇచ్చి అవతల పారేసే వరకేం చేయవదులు పెడతాడు. అది తట్టుకోలేక ఎడుతున్నాడు. కొరడానికి భయం వేసంట, మేకులకు భయం వేసంట. నీకు అసలు ప్రేమ అంటేనే ఇష్టం లేకపోతే ప్రేమ గల మనసు ఏమర్థమైంది చెప్పు? నీ కోపం అంటే ఇష్టం, ద్వేషం అంటే ఇష్టం, శిక్ష అంటే ఇష్టం, నరకడం ఇష్టం, తనడం ఇష్టం, తిట్టడం ఇష్టం. నీ ఇష్టాలే సపరేట్ కదా. ఇదేమో సహించడం, భరించడం, తొనలు తిట్టడం, చచ్చిపోతాం ఈ డిపార్ట్మెంట్ కదా. నీకు ఎట్లా నచ్చింది? ఇప్పుడు ధ్యానాంశం కాదు కానీ ఒక మాట అంట, అయ్యో పరిశైలు, అయ్యో పరిశైలరని అధ్యాయం అంతా యేసు ప్రభు అన్నాడు చూసావో, మొత్తం 23. దాని నిండా అయ్యో అయ్యో 13 ఉంటాయి వరుస పెట్టి. అందులో ఒకటి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటూ ఏమన్నాడు తెలుసా? పోన్లే అమ్మా ఉండరా, ఏదో బలహీనుని పెద్ద మనిషిని మీ స్పీడ్కి ఆడదట్టుకుంటాను నేను. ఆయన అంటాడు అందులో, మీరు న్యాయమును కనికరమును ప్రేమించాలి. అసలు కనికరమును ప్రేమించుట, దాని మీద వ్యాఖ్యానం చేయి. నువ్వురా సూపరు. ఒరక మట్టట్టం కాదు. కనికరాన్ని అసహించుకుంటారు, జాలిపట్టాన్ని అసహించుకుంటారు, శిక్షించడాన్ని కోరుకుంటున్నారు, ప్రతీకారాన్ని ప్రేమిస్తున్నారు. కనికరాన్ని ప్రేమించరు మీరు. ధర్మశాస్త్రోపదేశకులారా, శాస్త్రులారా, ఈ లోకం కఠినత్వాన్ని ప్రేమిస్తుంది, దుర్మార్గాన్ని ప్రేమిస్తుంది. చంపినోడు హీరో. యోహాను 16లో చెప్పాడు చూడు, తన తోటివాన్ని సహోదరుని చంపి నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకునే కాలం వస్తుందని రాలా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్నవాడికి ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం ఏ వచ్చింది అనుకున్నాడు. 16 దాకా వస్తే ఏ కాలం వచ్చిందో తెలుస్తుంది. ఏసు రక్తం చెయ్యం. మనకి అందినట్లేదు మ్యాటరు. భక్తులందరూ కొంటున్నారు. ఏమన్నా తెలుస్తుందా స్తోత్రం? యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మసత్యం ఆరాధించాలని తండ్రి కోరుకొనుచున్నాడు. ఇప్పుడు అలా ఆరాధించే కాలం వచ్చేసింది అన్నాడు కదా. 4వ అధ్యాయం వరకే చదివితే ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం ఇదే అని అర్థమైంది. 16 దాకా వస్తే మనుషులను చంపి దేవుని సేవ చేస్తున్నాము అనుకునే కాలం వచ్చింది అన్నాడు. అది కూడా వచ్చిందని తెలుసుద్ది అన్నాను. స్పీడ్గా ఫాలో అయిపోతే మరి తీరుబడిగా చెప్పాలంటే అవతల బండి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఆయన ఇష్టపడనిది, బాధపడేది ఏంటంటే నువ్వు చెయ్యి వదిలి పెడితేటయ్యా, నా చెయ్యి ఎలా విడిచితివి, అదే ఆయన ఏడుపు. ఆయన ఏడుపేంటి నన్ను కొడుతుంటే ఎందుకు చూస్తున్నావు? వాళ్ళు కుళ్ళి కురిసించి నశించిపోతారు గాక అనొచ్చు కదా. ఓ 10 మంది పరలోకపు దూతల సైన్యం పంపచ్చుగా. ఆ 7-10 కాదురా బాబు, నా చెయ్యి వదల బాబు, అది ఏడుపు. ఇప్పుడు ఆయన ఏడుపు కూడా నువ్వు చెప్తే అట్ట. ఇప్పుడు నేను తిన్న పండు పుల్లకొందో తీయకుందో నేను చెప్పాలి, నువ్వు చెప్తే తప్పు కదా, అన్యాయం కదా. నేను తిన్నాను పండు పుల్లకొందో తీయకుందో నేను చెప్పాలి, నువ్వు తిన్న పండు పుల్లనా, ఇది ఎక్కడ న్యాయం సార్? నేను ఏడవాలా ఏడిపేదో? తిన్నది నేను కదా. ఆయన ఏడిపేంతో ఎందుకు ఏడుతున్నావో ఆయన చెప్తున్నాడు. ఎందుకు ఏడుతున్నాను, నా చెయ్యి వదిలిపెట్టు అందుకే ఏడుతున్నాను. అట్ట కాదులే, నువ్వు భయవేసి ఏడుతున్నావు. నీ ఇష్టమే తండ్రి. ఒరే
అని ఏడిచినోడిది కూడా ఏడుపు కారణం అని చెప్పుకోనేవ్వా. నీ సిద్ధాంతం ఏందిరా? భక్తులందరూ స్తోత్రం చెప్తారా? బాగా అలిసిపోతున్నట్టున్నారు, చెప్పండి. అరిసేది నేను, కూర్చొని మీరు అలిసిపోతున్నారు, మరి ఇదేటో. నా మాట ఒకటే, ఈరోజు ఆయన దుఃఖం, ఆయన బాధ, ఆయన కష్టం ఏంటి తెలుసా అయ్యా? ఆరంభం నుండి తృణీకారం, నింద, అవమానం, ఎగతాళి, వ్యతిరేకత ఇదంతా మామూలే. కానీ నీవు నాతో ఉన్నావు కనుక నాకు చాలా సంతోషం. కానీ ఇది పాపం నేను చేశానని నువ్వేమనుకోవట్లా. నీకు తెలుసు మానవులందరి పాపం మీద వేసుకున్నాను. కానీ ఈ పాపాన్ని పరిహారం చేసి దాని శిక్షను భరించి వచ్చే వరకైనా నువ్వు నా చెయ్యి వదిలిపెట్టడం తప్పని పరిస్థితి. ఒకవేళ నీ చిత్తమైతే నీవు నేను వేరవ్వకుండా ఉండే ఏర్పడ్డది నుండి చూడు బాబు. అలా అయితే నేను హ్యాపీగా ఈ 30 మేకలు కొట్టించుకుంటాను, ఇబ్బంది లేదు. కానీ నేను తట్టుకోలేకపోతున్న బాధ నీకు వేరే ఉండడమే. 2004 సంవత్సరంలో ఒక పాట రాశాను నేను. పాడే స్థితి లేదు కానీ ఒక మాట అంటాను. క్షణమాత్రము చేయి విడిచినంతనే దైవ కుమారుడే అల్లాడిపోగా మంటి పురుగును నే బ్రతుకగలనా, ఎన్నడూ నా చేయి విడువకుమా అని పాట రాశాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇందు మూలముగా సమస్త ప్రజానీకానికి నేను తెలుపుకునే శుభవార్త ఏమనగా, దేవుని బిడ్డలైతే, దేవుని కుమారులైతే, దేవుని పిల్లలైతే, పరమ తండ్రితో అనుసంధానము కలిగిన వారైతే, శుద్ధి చేయబడిన వారైతే, పరలోకమే శ్వాసగా బతుకుతున్న వారైతే, భూలోకం మీద ఆశ లేని వారైతే, ఈ శరీరమును లోకమును దాని ఆశలను జయించి ఈ దేహ విమోచనం పొంది యుగ యుగాల కొరకు సదాకాలము దేవునితో తండ్రితో ఉండాలనే కోరిక కలిగిన వారైతే, పరలోకం మీద ఆశ పెట్టుకొని బతికేనిదైతే నీకు ఉండాల్సిన ఒకే ఒక్క వ్యామోహం, వాంఛ, కోరిక, తపన, రగులుతున్న జ్వాల వంటి తీవ్రమైన కోరిక ఒక్కటే, యేసుతో, దేవునితో ఒక్క క్షణమైన ఎడబాయని అనుబంధాన్ని కలిగి ఉండాలని. దట్ ఈస్ ద క్రీమ్ ఆఫ్ హోల్ బైబిల్. మొత్తం బైబిల్లో సారం అదే. ప్రతి ఆరాధనలో అయ్యగారులు ఇచ్చే ఆశీర్వాదం ఏంటి? పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం. అయ్యగారులు ఏడితే తప్ప ఇంటికి వెళ్ళగా టీవీ పెడతామేగా, ఇంకేడరా అన్యోన్యం. అంత ఆమ్య అన్యోన్యం ఏడ చచ్చింది? వాక్యమును తలపోయచ్చు ఆడే వదిలేసి ఇంటికి పోయి టీవీ పెట్టుకొని చూసుకుంటూ తింటాడు ఒక 1/2 కేజీ. డాక్టర్లు చెప్పేది కూడా అదే, టీవీ చూసుకుంటే తినబాకండి, ఎక్కువ తినేస్తామని. ఈడి టార్గెట్ అదే. కొంతమంది ఎలా తక్కువ తినాలని చూడరు, ఎలా ఎక్కువ తినాలని. మొన్న మామిడి పండ్ల సీజన్లో ఒక ఇంటికి వెళ్తే మామిడి పండ్లన్నీ కూడా మంచి పక్కమైన 2-3 కాయలు మిక్సీలో వేసి అట్ట తిప్పి ఒక మంచి బౌల్ వేసి స్పూన్ పెట్టుకుని తిన్నాడు ఒకడు. మామిడి పండు తింటే ఒక కాయ తిన్న ఫీలింగ్ ఉంటుంది కదరా, ఇదేం సిస్టమ్ అని నేను అడిగా. నాకు పెద్ద చదువు లేదు కదండి, అమాయకం. ఆడన్నాడు, అట తింటే ఒక కాయ కన్నా ఎక్కువ తినలేమని, ఎట్టయితే 3 కాయలు తినొచ్చు అన్నాడు. నీ టార్గెట్ మండిపోను. ఒక కాయ తినాకొచ్చుగా, కుదరదు. ఆడు పట్టుకుంటే 3 కాయలు తినవలసిందే. పల్లీలు, శనక్కాయలు అటు కొట్టుకొని తింటే ఇసుకుబుట్టు ఎక్కువ తినలేకపోతాడని కొట్టి గింజలుగా మార్చిని తెచ్చుకొని కేజీ వేసుకుంటున్నాడు. వీడి టార్గెట్టే ఎక్కువ తినడం. అట్టండోడ వల్ల దేశంలో కరువు వచ్చేది. 10 మందిది ఒక్కడ తింటావు, ఏమి న్యాయమరా? తప్పది. ఆకలి తీరా తిను, ఆశ తీరా తినబాబు. ఒక్కరు కూడా ఆమె చెప్పలేదు చూడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు చెప్తారు చూడు, బాగా ట్యూన్ అయిపోయి కూర్చొని గాక. సరిగ్గా
ప్రాముఖ్యమైన విషయానికి అర్థవంతంగా చెప్పాలి. గాక అంటే అసలు ఆమె ప్రార్థన చేయమంటే కూడా ప్రార్థన చేసేవాడికి గాక మీదే పడుతున్నాడు పద్దాక. నువ్వు దర్శించదు గాక, నువ్వు మాట్లాడదు గాక, నువ్వు దిగు వచ్చదు గాక, మొత్తం గాకలే ఈడి ప్రార్థన. ఎందుకని అట్టయితే ప్రజల్లోంచి స్పందన బాగా వస్తుంది, పవర్ఫుల్గా ప్రార్థన చేసి అని ఈడి ఫీల్ అవుతాడు. అక్కడ ఎవ్వరు ఫీల్ అవ్వరు. అక్కడ సౌండ్ పొల్యూషన్ నచ్చదు, పద్ధతిగా ఉండాలి. మంచి వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎంతసేపు ఆలోచించక్కర్లా, చెప్పా గట్టిగా. నీకేమన్నా బోధపడుతుందా? ఆయన భయపడేది, బాధపడేది తొలగించమనేది నీతో ఉన్న సంబంధం, సహవాసం ఎడబాటు వచ్చి ఆ ఒక్క బాధ తీసే ఎన్నన్నా పడతా. అది అట్ట పెట్టి నువ్వు ఆలోచించు. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, క్రైస్తవ జీవితంలో, సేవా జీవితంలో మనకు వచ్చే కష్టాలు ప్రభు మనతో ఉండగా, తెరచాప చినిగిపోయిన, దోణి నీళ్ళతో నిండిపోయిన, మునిగిపోయే మూమెంట్ వచ్చినా ఆయన ఇంకా పడవలో ఉంటే ఆ మజా వేరు. యేసు రక్తమే, హల్లెలూయా. ఆయన లేకపోతే ఈ భావన, ఈ తత్వం బాగా డెప్త్లో అర్థం. ఒక మహాభక్తుడు అన్నాడు, నా యేసయ్య ఒకవేళ నరకంలో ఉంటే నేను అట్టే పోతా, యేసు లేని స్వర్గం కూడా నాకు వద్దన్నాడు. యేసు మీద అంత పిచ్చి ప్రేమ ఉండాలి. నరకానికి వెళ్ళటం, నరకంలో ఉండటం అనే దరిద్రం ఏమి ఉండదు. భావన చెప్తున్నాను. అంటే కష్టాలలో, బాధలలో అయినా ప్రభు ఉంటే చాలు నాకు. ప్రభు లేని సుఖం నాకు వద్దని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని పిలుపును, ఏర్పాటును, సంకల్పాన్ని, చిత్తాన్ని, ఉద్దేశాన్ని, పరిచయని ఇవన్నీ వద్దనుకుంటే ఐగుప్తు కుమార్తె కుమారుడిగా రాజుకు పీఠం ఎక్కి సకల భోగాలు అనిపించే సువర్ణ అవకాశం కాళ్ళతో తన్ని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన ఇష్టపడి నింద కోరుకొని దర్జా గడివిలోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఒక్కరోజు 2 రోజులు కాదు, 80 సంవత్సరాలు ఆనాటి చీపెస్ట్ వాహనమైన గాడిద కూడా లేకుండా కాళ్ళతో తిరిగాడు సార్. వద్దనుకొని, మిస్ అయిపోయి, చేజారిపోయి కాదు, చెచ్చే అనుకొని. శ్రీకాకుళంలో ఒక సామెత ఉంది, మర్చిపోయి ఉంటావు, ఇక్కడికి వచ్చేసావు కదా. శ్రీకాకుళంలో ఒక సామెత ఉంది, పొంగితే బూరంటే లేకపోతే అప్పడం అంట. క్లిక్ అయితే దేవుడి చిత్తం, క్లిక్ అవ్వకపోతే ఏదో జరిగింది తేడా. అసలు దేవుని చిత్తం ఏందిరా, అదొక్కటే అడిగి తెలియంది. గెత్సేమనే అంటే ఏంటో చెప్పనా? తన మనసుకి ఇష్టం లేకపోయినా, ఎంత కష్టమైనా, గుండెను పిండేసి అంత బాధ అయినా, ఆ ఎడబాటును, దేవునితో దూరమయ్యే క్షణాన్ని భరించలేనంత దుఃఖమైనా, ఒకవేళ అది తండ్రి చిత్తమే కనుకైతే ప్రాణం తీసుకునేంత కష్టమైనా సరే భరించడానికి ఇష్టపడే త్యాగం పేరే గెత్సేమనే అనుభవం. దేవునికి స్తోత్రం కలుగునిగా. గెత్సేమనే సంఘం, గెత్సేమనే పండుగలు, గెత్సేమనే కోటాలో దేవునికి స్తోత్రం. చేరి వచ్చిన సమస్త ప్రజానీకమా, భక్తులారా, మీ అందరికీ మనవి, తండ్రి చిత్తాన్ని ఇష్టపడకపోతే, తండ్రి చిత్తాన్ని కోరుకోకపోతే, అవసరమైతే తండ్రి చిత్తం కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడని ఆ ధీరోదత్తమ భక్తి రాకపోతే అది కాదు క్రైస్తవ్యం. అడ్రస్ చెప్పకూడదు కానీ ఓ చోట గెత్సేమని అని పేరు పెట్టి ఒకడు ఆయిల్ అమ్మేస్తున్నాడు. గెత్సేమని ఆయిల్ అంట, 100 రూపాయలు ఎంత చేసా. ఓరి పాపిష్టి మానవా, గెత్సేమని అంటేనే త్యాగంరా, ప్రాణత్యాగం చేసిన చోట్రా. దాని పేరు మీద వ్యాపారం ఏంట్రా, దుర్మార్గమా. రేయ్ చే రోషమండాలు మాట్లాడతాక అసలు చేసేది పనికి మళ్ళీ పని నా మీద పడి ఎడుతావు ఎందుకని? గెత్సేమని అంటే ఏంటి?
తనకది మనసు కష్టమైనా, తనకి ఇబ్బందిగా ఉన్నా, ఆ ఎడబాటును భరించలేనంత దుఃఖం ఉన్నా, చచ్చేంత ఏడుపు వస్తున్నా, చెమట రక్తంగా మార్చేంత బాధ కలిగినా అదైనా ఒప్పుకుంటాను. కానీ నీ చిత్తానికి వ్యతిరేకంగా ఏం చేసుకోలేను బాబు, నీ ఇష్టం అని తండ్రి చిత్తానికి అప్పగించుకోవడం, ప్రాణప్రదంగా ఎంచడం కదా, తండ్రి చిత్తం కోసం ప్రాణత్యాగానికి తెగించడం కదా గెత్సేమని అంటే. ఈ రాత్రి గెత్సేమనే అనుభవాన్ని దేవుని ఆత్మ నీతో నాతో తేటగా మాట్లాడుతున్నారు. ప్రజలారా, దేవుని బిడ్డలారా, సీరియస్గా తీసుకోండి. గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి. ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు. తండ్రి చిత్తం కోసం నువ్వు ఏం వదిలేసావు? ఒక్కటి చెప్పు. మేము రక్షించబట్టం తండ్రి చిత్తమండి, మేము దీవించబట్టం తండ్రి చిత్తమండి, మంచి బెంచ్ కారు కొనుక్కోవటం తండ్రి చిత్తమండి, మేడ మీద మేడ కట్టుకోవడం తండ్రి చిత్తమండి, కాస్ట్లీ బట్టలు వేసుకోవడం తండ్రి చిత్తమండి, బంగారం వేసుకోవడం ఇంకా తండ్రి చిత్తమండి. ఊరు ఇదేరా నీకు తెలిసిందల్లా. గెత్సేమని ఏంటి తెలుసా? తండ్రి చిత్తం కోసం ప్రాణం కూడా వదిలేసుకునే త్యాగం గెత్సేమని అనుభవం. విస్తరించి మాట్లాడే పరిస్థితి నాకు లేదు, కానీ కొన్ని మాటలు మీ దృష్టికి తేవాలని ఇష్టపడుతున్నాను. మేము తరచుగా మా ప్రార్థనలు ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో ఏడిపోయింది తెలుసా? గెత్సేమనే ప్రార్థన దేవా మాకు నేర్పించుమా. మా ఏడిపేది. మాకు ఆ ప్రార్థన రావాలి ప్రభువా. నీకు ఇష్టమైతే రెండు శుద్ధిగా చేయము. ఈ ప్రార్థనలు వచ్చేసినాయి, బాగా తెగమేలు పొందేశాం. ఎటు చూసిన ఆశీర్వాదమే. అసలు ఒక పాటే ఆశీర్వాదం ఉంది. నీ ఆశీర్వాదమే నా ఆశీర్వాదమే, ఆశీర్వాదమే. అసలు ఒక పదంతో మొత్తం పాట రాయించాను. నాకు తెలియలే, దేవునికి స్తోత్రం. కొన్ని వందల పాటలు రాశాను, కానీ అరే ఏమి టాలెంట్ ఇచ్చాడు యేసు రక్తం. ఏం చేయం. నేను ఎవరిని కించపరచాలని కాదండి, ఆశీర్వాదం అంటే అంత ఇష్టం ప్రజలకి. ఎందుకు ఆశీర్వాదం అంటే ఏంటో అర్థం అవ్వక, అది తెలిస్తే మ్యాటర్ వేరు. ఒక మర్మం చెప్తాను సింపుల్గా, లోపలికి వెళ్ళకుండా పైపైన ఆలోచించండి. పరలోక రాజ్యము ధననిధిని కలిగిన పొలముతో పోల్చవచ్చును. ఈ పొలంలో నిధులు ఉన్నాయంట. అల్లెల్లుయ, నాకు కావాలి. లంకి బిందులు ఉన్నాయి. ఎకరా కేవలం 5 లక్షలే. కొట్టో యేసు రక్తం. ఏం చేయం. వీడు కొని రిజిస్ట్రేషన్ అయింది, కానీ ఎట్టదో వాళ్ళ తెలుస్తులా. ముహూర్తం చూసి తవ్వుతుంటే టంగు మన సౌండ్ వస్తే అందరూ వచ్చారు. అల్లెల్లుయ. మళ్ళీ కప్పేశాడు. కప్పేసి ఇంటికి వెళ్ళాక ఎవడన్నా తెస్తాడేమో, ఇంటికాడికి వెళ్ళకుండా నొలక మంచి వేసుకొని పొలంలో పడుకున్నాడు. నక్కల కాలు బిగుతున్నాయి, వచ్చి యేసు రక్తం. ఏం చేయం. కొన్నాడు, కానీ ఎవడి కంట పడకుండా తవ్వటం ఎట్లా, ఇది తీసిన బంగారాన్ని దాయటం ఎట్లా, దాన్ని సొమ్ము చేసుకోవటం ఎట్లా, ఏం తెలుతులా. అట్టుంటది. అర్థమైనోడికి అర్థమైనంత ఈ పూటకు చాలు. మరి ఇప్పుడైనా యేసు రక్తమే చేయం. స్తోత్రం చెప్పొచ్చుగా. నేను అనేది ఏంటంటే గెత్సేమనే గురించి మీరు అర్థం చేసుకోండి. సంవత్సరానికి 40 రోజుల సీజన్ ఉండదు దీడికి. మిగతా 325 ఆడితే రాజ్యం. ఈ 40 రోజుల మట్టికి ముక్క ముట్టడం, ముగ్గేయడు, అస్సలు పువ్వు అసలు కుదరదో, సినిమాలు బందో. ప్రతిరోజు ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి ఆట టిఫిన్ చేసి వస్తామే. ఈడు ఉపాసం వల్ల అదే. రోజు కూడా ఇంటికి వెళ్తాడు. 40 రోజులు ఉన్నంత భోగం మామూలప్పుడు ఎందుకు ఉంటుంది? భక్తులందరూ మన ఇంటికి వస్తుంటే ఏదో ఎట్ట పెడదాం ఎట్టా. కృష్ణా జిల్లాలో మన నూజివీడి దగ్గర ఒక భక్తురాలు నాతో చెప్పింది, అయ్యగారు మా ఇంటికి టిఫిన్ కూటం పెట్టాలన్న. అయితే టిఫిన్ కూటమా? భోజనాలు పెట్టుకునే స్తోమత లేదంటే టిఫిన్ కూటం పెట్టమంటుంది. నేను అన్నా 40 రోజులు పెట్టుకుంటారుగా, అట్లాంటిదేనా అన్న. అది కాదులే అయ్యా. ఇదే అండి బైబిల్ చెప్పిన భక్తి మనకి. మాట్లాడరే. 40 రోజులు చాలని చెప్పింది బైబిల్.
అతడు తన బ్రతుకు దినములన్నిట యెహోవాకు ప్రతిష్ఠితుడగను. 40 రోజుల 30 ఇది మొదలుకొని జీవించువాడు ఇక మీదన తమ కొరకు కాక తమ కొరకు చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు కొరకు ఒక్క 40 రోజులను బతకవలను. ఎవడు చెప్పాడు నీకు? జీవితం అంతా దేవునికి స్తోత్రం. కాగా మనము చనిపోయినా బ్రతికినా ప్రభువారు 40 రోజులు కాదు, అది 40 రోజులు ముక్కు పూసుకొని బతికేసి 41 రోజున చెలరకపోయి 3 రకాల మాసాలు ఒక రోజునే తినేసి చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై. ఎందుకురా ఈరోజు ఈస్టర్ ఏంటదే? అది ఏంటో తెల్లడిగి తినేనివే. నేను అడిగా ఒక ఎందుకురా ఒక్కరోజు 3 మాసాలు తింటున్నావు అన్నాను. 40 రోజులు తినలేదన్నా. తిన్నాయి. ఇప్పుడు కూడా అడ్డుపడ బాగు, అటు తిరుగు. మీరు ఆ రకం కాకూడదని నా బోధ అంగీకరిస్తే ఏదో అనండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం పూట మాంసం కొట్లోళ్ళు ఏడవాల, క్రైస్తవులు ఎవడు రావట్లేదు ఏందిరా అని. అది ఉద్యమం అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రైస్తవులు తినాలంటే ఆదివారం సుఖం లేదు, ఇంకో రోజు అమ్ముకుందాం. ఆదివారం వీళ్ళు చర్చిలకు పోతున్నారు, ప్రార్థనలకు వెళ్తున్నారు, పొద్దున్న లేచి దేవుని సన్నిధి అడావుడి. మనకెవడు సోత్తలేదన్న బాధ వచ్చిన రోజున ఉద్యమం వచ్చిందని నేను నమ్ముతా. చర్చికి వెళ్ళమన్నాం కానీ వంట చేయకుండా వెళ్ళమని చెప్పామా? వండాక ఈ బాబుకి నైవేద్యం పెట్టి పతియే ప్రత్యక్ష దైవం కదా, ఇక నైవేద్యం పెట్టుకొని వీడి తిని మిగిల్చిన తర్వాత మిగిల్చిన దాన్ని పిల్లలకి పెట్టుకొని అమ్మగారు తీర్పడి వచ్చేపాటికి నావన్నీ అంగీకరించు అంటాడు. నావన్నీ అంగీకరించడానికి ఏమన్నా మొత్తం ఆడే పెడితే కాదు. దేవుని స్తోత్రం. మంచోళ్ళ మట్టికి స్తోత్రం చెప్పరే. చెప్పండి సార్, అందరూ నో పర్లేదు. గెత్సేమనే ఏంటి తెలుసా? తండ్రి చిత్తం కోసం ప్రాణమైన. నా ప్రశ్న ఒకటే, తండ్రి చిత్తం కోసం నువ్వేం వదులుకున్నావు జీవితంలో? నీకు ₹1,00,00,000 మాట చెప్తాను నేను, జాగ్రత్తగా నువ్వు. ₹1,00,00,000 దరిద్రానికి చీపులో కోటి. విను. తన స్వంత ప్రాణమునే తండ్రి చిత్తం కోసం వేసి వదులుకున్నాడే. బైబిల్ గ్రంథములు పరిశుద్ధులు తండ్రి చిత్తం కోసం ఎన్నో సంతోషాలు, అనుబంధాలు వదులుకున్నారే. నిన్ను అడుగుతున్నాను, తండ్రి చిత్తం కోసం ఒక పాపాన్ని వదులుకోలేవా? అక్రమ సంబంధాన్ని వదులుకోలేవా? ఒక వ్యసనాన్ని వదులుకోలేవా? ఒక అవినీతి సంపాదన వదులుకోలేవా? ఈ పాటి దానికి మళ్ళీ క్రైస్తవులను ఊరేగుతున్నావా? పరువు తక్కువ మానేయ్, పాపమన్న మానేయ్, ప్రార్థన మానేయ్. రెండెందుకురా బాబు? ఈ రోజున దేవుని వాక్యం ద్వారా మీ దృష్టికి తెస్తున్న విషయం ఒకటే. సీరియస్గా తీసుకోండి పిల్లరా. ఇక్కడ నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఒక ముద్దనం తినే ముందు ఈ ప్రశ్నకి జవాబు చెప్తేనండి. ఏంటి? తండ్రి చిత్తం కొరకు యేసయ్య ప్రాణమే వదులుకున్నారు. నేను తండ్రి చిత్తం కోసం ఏం వదులుకోగలను? అరే, విలువైనవి మంచివే వదులుకున్నారు, పనికి మాలినది కూడా వదులుకోవా నువ్వు? నష్టం చేసేది కూడా వదులుకోవా? ప్రమాదకరమైనది కూడా వదులుకోవా? గెత్సేమనే గురించి 2-3 మాటలు మీ దృష్టికి తెచ్చి నేను ముగిస్తా. తండ్రి చిత్తం కొరకు ఏదైనా వదులుకోవాలి. అదే గెత్సేమనే సందేశం. ఆమేన్, ఆమేన్. బిడ్డలారా, యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు కదా, మరణమగునంతగా దుఃఖపడుతున్నాడు కదా. లూకా సువార్త 22:44 రాశాడు,
చెమట రక్తపు బిందువులు వలె పడింది అని. అంటే చెమట రక్తమోగునంతగా కన్నీరు గార్చాడు కదా. అంత ఏడుపు. వినండి, కష్టాలు తప్పించమనో, బాధలు తప్పించమనో, కీడు తొలగించమనో. ఏడిస్తే సహజం, కానీ అంత ఏడుపు నీ చిత్తం నెరవేర్చే శక్తి బాబు నడవటం ఎంత కష్టమండి, ఎంత అద్భుతం అండి. నా మొదటి సందేశంలో మొదటి మాట మీకు చెప్పాను, తండ్రి చిత్తం కోసం ఏదైనా త్యాగం చేయగలగటమే గెత్సెమనే పాఠమని. రెండో మాట చెప్తున్నాను, నీ ప్రార్థన ఆత్మలో తీవ్రత, పోరాడే పెనుగులాడే ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన, రక్తము చిందించునంతగా మొర్రపెట్టే ప్రార్థన, చెమట రక్తముగునంతగా ఏడవగలిగిన మహారోదన. దేనికోసం? శరీరం కోసమా? పిల్లల కోసమా? ఆర్థికం కోసమా? ఈ లోక జీవిత సుఖ భోగాల కోసమా? యేసయ్య అయితే చెమట రక్తము కారునంతగా చేసే ప్రార్థన ఎందుకు చేశాడు తెలుసా? తండ్రి చిత్తము నెరవేర్చడం కోసం. నేనేమాత్రం బలహీనం అవ్వకూడదు ప్రభా, వెనక్కి తగ్గకూడదు ప్రభా, నీ చిత్తము చేయగలగాలి అంటూ ప్రార్థన చేశాడు. ఈ రోజున మీరు ఆలోచించండి ఒక్క మాట. థ్యాంక్ యూ బాబు. నేను అడుగుతున్నాను, ప్రార్థనలో నీ ఎఫర్ట్స్ అంతా దేనికోసం పెడుతున్నావు? విమర్శ కోసం కదా. ఒక మాట అంటాను, ఒక సహోదరుడు మా సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్పాడు. పాస్టర్ గారు తెలిసి తెలియని కాలంలో యవన ప్రాయంలో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. 40 రోజులు. ఈ 40 రోజులు మందిరంలోనే ఉంటూ అక్కడ టాయిలెట్సే వాడుకుంటూ ఇంటికి కూడా రాకుండా ప్రార్థనలో ఉన్నాడట. ఈ 40 రోజుల్లో ప్రార్థనలో స్వయంగా తాను మా చర్చకు వచ్చి చెప్పిన సాక్ష్యం. అతడు దేనికోసం పెట్టాడు తెలుసా? తను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడట. ఆమెతో వివాహం చేసుకోవడానికి ఇతని తల్లిదండ్రులు వారి తల్లులు ఒప్పుకోవట్లేదంట. నువ్వు ఇద్దరి మనస్సులు మార్చి నా వివాహాన్ని జరిగించని దేవుని కాళ్ళు పట్టుకుని నడిచాడు 40 days. ఉపవాసం ముగించి ఇంటికి వచ్చాడట. తలుపు తెరవగానే పెళ్లి కార్డు కనపడింది. శుభం, శుభకరమైన ఆనవాళ్ళు దేవుడు చూపించాడు, హల్లెలూయా అనుకొని ఆనందంగా కార్డు ఓపెన్ చేస్తే ఈ 40 రోజులు ఎవరికి టార్గెట్ పెట్టి ప్రార్థన చేశాడో ఆ పిల్లదే పెళ్ళది. అయ్యో అయ్యో అయ్యో. ఇక శివరంజనే కళ్యాణి ఆడపడతాడు, ఏసు రక్తం చేయం. ఏడుపే ఏడుపు. ప్రభు ఇట్లు చేయటం మీకు న్యాయమా అంటే, ఇదే న్యాయం రా బిడ్డ అన్నాడంటే. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, రైతమ్మడా, 40 రోజులు అన్నపానములు మాని మోకాళ్ళ మీద పడి ఏడ్చేంత శక్తి నీకుంటే, అంత వైరాగ్యం ఉంటే, అంత ఉపేక్షం ఉంటే, ఒక లోకాన్ని, ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని అడిగి పొందుకో దేవుడి దగ్గర పొర లేకుండా. నీ వివాహం దేవుని చిత్తం కదా. నువ్వు పుట్టకముందు దేవుడు ఏర్పాటు చేశాడు కదా. మాట్లాడవేంటి? యూత్ మాట్లాడరా. ఇప్పుడు దాకా బాగా నేర్చారు కదరా. పెళ్ళనేప్పటికి సౌండ్ తగ్గింది, ఒకడికి పిల్లగాలి. రే స్తోత్రం చెప్పండి. వివాహం ఎవరి చిత్తం? ఎవరు ఏర్పాటు చేయాలి? ఎవరు నిర్ణయించాలి? ఎవరు అనుగ్రహించాలి? అవ్వమ్మ ఫస్ట్ ఆదామును చూసిందా? యేసుప్రభుని చూసింది. ఆదాము ఫస్ట్ అవ్వమ్మను చూశాడా? కన్ను తెరిస్తే చూసింది యేసుప్రభుని. ఆయన తీసుకొచ్చాడు, ఆయన కలిపాడు. నువ్వే ప్రిపేర్ అయిపోతావు కావదు ఇక్కడ. హలో స్తోత్రం చెప్ప. ఇప్పుడు చెప్పరు, దెబ్బలు పడతాయి. మంచిగా ఉండండి, దేవునికి స్తోత్రం చెప్పండి.
దేవుని పరువు దీపాకంటారు, మీ దండం పెడతా, శుభ్రంగా ఉండండి. హల్లెలూయా. ఒక తల్లి ఒక కొడుకుని పట్టుకొని సచ్చినోడా అని తిట్టింది. అదేందమ్మా చిట్టంత కొడుకుని పట్టుకుని సచ్చినోడా అన్నామంటే, మరేంటయ్యా సచ్చినోడు మాదిరి నా బాధ నా ఏడుపు అర్థం అవుతలేదు అడిగి. నిజమే, సచ్చినోడికి బతుకున్న ఏడుపు అర్థం అవ్వదు, అవునా కదా? శవం అక్కడ చుట్టూ కూర్చొని ఏడుతుంటారు, అడిగి అర్థమైద్దా? దేవుడి బాధ, దేవుడి ప్రేమ, దేవుని చిత్తం, దైవజనుల కన్నీరు, తల్లిదండ్రులు ఏడుపు నీకు ఏమీ అర్థం అవ్వట్లేదంటే మరి ఆ పదవే కరెక్ట్. అంతకు నా నోరు రాక ఆగాను. కానీ ఆలోచించు నువ్వు. మేలైనవే, శ్రేష్టమైనవే, నీతికరమైనవే, న్యాయకరమైనవే, స్వంత ప్రాణములే తండ్రి చిత్తము కొరకు వదులుకున్నటువంటి అనుభవం మన కళ్ళ ముందు కనబడుతుంటే, పాపాన్ని, అక్రమ సంబంధాన్ని, అక్రమ సంపాదనని అడ్డగోలు బతుకుని వదులుకోవటానికి ఎంతసేపు ఆలోచిస్తున్నాం ఏమిటి? ఛే, ఇదా క్రైస్తవ్యం? తండ్రి చిత్తము కొరకు ఏదైనా వదులుకోవాలి. మొదటి పాఠం, రక్తము కరుణంతగా ప్రార్థిస్తే తండ్రి చిత్తము చేసే బలం కోసం ప్రార్థించాలి తప్ప పాపిష్టి విషయాల కోసం కాదు. 40 రోజులు అన్నపానములు మాని ప్రార్థన చేసే అవకాశం ఉన్నప్పుడు నీ చిత్తం నెరవేర్చుకోవడానికి ప్రార్థన చేస్తావు. బుద్ధి లేదు. ప్రభువా నువ్వు అని దర్శించు, ప్రభువా ప్రభు నువ్వు వాడితో మాట్లాడు, ప్రభువా నువ్వు అక్కడికి వెళ్ళు, ప్రభువా ఇప్పుడే వెళ్ళు, ప్రభువా ఈ రాత్రే మాట్లాడు, ప్రభువా. నువ్వు బాసువే ట్రా చెప్పడానికి. పనికి మేల ధైర్యం నశించును కాక. నువ్వేమడగల, నన్ను ఏం చేయమంటావు ప్రభు అన్నాడు. ఆ ఏడుపు లేదు, నువ్వు ఎలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి. ఎవరనుకున్నావు దేవుడు అంటే? ఈవెంట్ మేనేజరా, నీ సబార్డినేటా? నువ్వు డ్యూటీలు వేస్తే చేసుకోవాలైనా? ఇప్పుడే ఇప్పుడే ఈ రాత్రి ఎల్లో. ఎవరికి నా డ్యూటీ చేస్తున్నావు? పాపిష్టి ప్రార్థన నువ్వును. ఆయన ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. నీ మాటలు అది అరిచీయటం కాదు ప్రార్థనలో. అందుకే నేను నా బిడ్డలకు నేర్పుకునే ప్రార్థన ఏంటి తెలుసా? మాటలు తక్కువ, కన్నీరు ఎక్కువ ఉండాలి. అది ప్రాక్టీస్ చేయండి అంటాను. యాకోబు రాత్రంతా ప్రార్థన చేయను. రాత్రంతా ఏం ప్రార్థన? నాన్ స్టాప్గా ఆశీర్వదించు 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 ఆశీర్వది అని ఉంటాడా తెల్లవారులు? అటు ఊగే వదిలితే అవ్వదు పని. విషయం అది. దాని కొరకు ప్రలాపించడమే, రోధించడమే, కాళ్ళ మీద పట్టడమే, కన్నీరు గార్చడమే. అది ప్రార్థన అంటే. అరిచేత్తం కాదు. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రార్థించే కృప పొందినప్పుడు, ఉపవాసములుండే ఆ యొక్క అనుగ్రహం దొరికినప్పుడు, ఆత్మ సంబంధమైనవి శ్రేష్టమైనవి అడగండి. ఈ అడగక్కర్లేదురా, అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయని చెప్పాడు యేసు ప్రభు. మీకు సూత్రం చెప్పనా? మీ మౌనం పాడుగాను చెప్పనా? అదే అడిగాను. మరి నేను డబ్బులు అడిగానా? 30 సంవత్సరాల సేవ, ఎప్పుడు ఎవరిని అడగల, ఎక్కడ అకౌంట్ నెంబర్లు ఇవ్వలా. అయ్యో ఆదైద్యం ఇవ్వలేదు, అలాగనో సంపదలు ఏమి లేవు. ఏ పూట కాబట్టి ఏసు రక్తం ఏం చేయం. అయినా సరే చెయ్యట్టు ఉండదు. యాకోబు కడుపులో ఆకలి ఉన్నా, బిడ్డలకి అన్నం పెట్టుకునే దమ్ము లేకపోయినా ఫరో దగ్గరికి వెళ్తే భిక్షా దగ్గర రాజా అనలా. గాడ్ బ్లెస్ యూ ఫరో అన్నాడు. పిల్లల్ని పోషించుకునే దిక్కులేక ఫరో దగ్గరికి వచ్చాడు. బాంచన్ని కాల్మక్తని దండం పెడతాను, ఈ పంచన పడి ఉంటా, బిడ్డలతో ఉన్నాను, తిరుగులేదు మహాప్రభో అని దండం పెట్టాడా? ఫరోయే దండం పెడితే మనోడు చేతులెత్తి దీవించాడంట. చెయ్యట్లేదు, చెయ్యట్టుంది కాబట్టి సంపద ఉన్నట్టు కాదు, కడుపులో గింజలు రాకపోయినా అట్టుంటుంది అంతే. యేసు రక్తమే అది. క్వాలిటీ మెయింటైన్ చేయనా? కడుపు నిండితే ఒక రకం, ఆకలి అయితే ఒక రకం. ఇప్పుడు ఈ పిల్లోడు చూడు, ఎవడు ఏమనుకున్నా తన బంధం చేసుకుంటూ పోట్లా. అది క్రైస్తవ్యం అంటే. అది అట్టుండాలి నిబద్ధత. దేవునికి స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. అది 40 రోజులు ఉపవాసం ఉండి పిల్ల కోసం ప్రార్థన చేసినట్టు ఎవరు 2 అడితే తెలివి తక్కువ పనులు కాదు. పనికి మళ్ళీ పని ఎవరు పొరలేకపోతే సరే.
ప్రభు సిద్ధించుని చిత్తమే. అది దమ్ము. నువ్వు ప్రేమ గలవడమైతే, కృప గలవడమైతే, కనికరం గలవడమైతే, ప్రార్థన ఆలకించవడమైతే నాకు ఇదే దయచేయము. సోది అలా క్వాలిటీ ఉండాలా. ఏడ్చి గీబెట్టి బిలంలాగా వద్దన్న అలర చేసి అనిగించుకొని రోడ్డు ఎక్కడం కాదు భక్తి అంటే. ఆయన మనసులో ఉన్న భావన అర్థం చేసుకొని సెట్ అయిపోవాలి. అది భక్తి అంటే. దేవునికి మహిమ కలుగునగాక. గెత్సెమనే మూడో మాట చెప్తున్నాను. ఇంతకీ వింటున్నారా? అయ్య బాబోయ్, మూడో మాట ఏంటి తెలుసా? యేసయ్యతో కలిసి ప్రార్థన చేయటం. ఒక్కసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆహా, ఏం భాగ్యం సార్ ఈ మట్టి జీవితానికి. పిచ్చెక్కిపోయింది నాకు ఒకసారి ఆ మాట నాకు అర్థమైనప్పుడు. ఆహా, ఆయన అంటాడు శిష్యులను బట్టి, నాతో కూడా ఒక గడియ. ఊరు ఇది ఎక్కడదే? నిన్నటిదాకా మన రేంజ్ ఏంటి? ప్రభు ప్రార్థన నేర్పము అన్నాం, నేర్పాడు. ప్రార్థన నేర్పుమా, అది మన నిన్నటిదాకా పని. నేర్పించాడు. పరలోకమందున మా తండ్రి. అది కూడా రాదా నాన్న? నీ నామ పరిశుద్ధపరిచి మన రాజ్యం వచ్చిన చేత నెరవేరును గాక. అది రాకపోయినా అనుదిన ఆహారం మాత్రం బాగా వచ్చిందా? పరువు బాగుంది. నా మీద పడ్డావింది నువ్వు. ఏంది టార్గెట్ పెట్టావు నన్ను? దేవునికి స్తోత్రం. ఎప్పుడు తెలియకేమనంటే క్షమించు నాన్న. ఏం రక్తం ఏం చేయ. హల్లెలూయా. అయినా వినండి, అక్కడ ఎంత చక్కని మాట. వెళ్ళి ప్రార్థన చేసుకోండి, ప్రార్థనలు గడపండి. ప్రార్థన లేకపోతే ఇలాగే ఉంటుంది. ఇలా చెప్పిన ప్రభు ఒక రోజున, రే ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేసుకొస్తా అనే మనిషి సడన్గా, రండ్రా నాతో కలిసి ఒక్క గడియ. సరిగ్గా అక్కడ పుట్టింది అయ్యబ్జే. యేసు ప్రభు పరలోకలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? హంసతులిక తలుపులపై తేలియాడుతూ నటనమాడుతూ విన్యాసమును కేలి ఆనందించుచున్నటువంటి, ఆహా కాదురా బాబు, తండ్రి కుడి పార్శ్వను మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. పరమునకేగిన మహిమను పొందిన అందరికన్నా హెచ్చింపబడిన విజ్ఞాపనను మానని దేవా. ఆయన పని అది. నిలుతును నీతో. ఏం చేసి? ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం ఏం చేస్తే జత పని వారు అవ్వగలం అంతే. ఎంఆర్ఓ ఆఫీసులో అందరూ కొలీగ్స్ అవుతారా? ఎంఆర్ఓ గారు బిల్లబంటోతో కొలీగ్ అవుతాడా? ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, సర్వేయర్ గారు, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, బోల్డ్ మంది ఉంటారు కదా స్టాఫ్. ఇద్దరు లెక్చరర్స్ అయితే కొలీగ్స్ అవుతారు, ఇద్దరు క్లర్క్స్ అయితే కొలీగ్స్ అవుతారు. ఎమ్మెల్యే గారు, ప్యూను కొలీగ్స్ అవ్వరు. మరి పౌలు గారు, పెద్ద మనుషులు, వీళ్ళందరూ మేము ఆయన తోడు చేత పనివారం అన్నారుగా. ఏం చేస్తే వచ్చింది? సిద్ధపరిచిన స్టేజీ మీద మైకి పట్టుకున్నట్టు చెలరేగిపోతే అవడో చిచ్చే అవడో. విజ్ఞాపన చేస్తేనే ఆయన తోడి జత పనివారం అవుతాము. కనుక దైవ సేవకులారా, మనము జత పనివారంగా ఫీల్ అవటం కాదు, ఆయనతో జత పనివారం అవుదాం, విజ్ఞాపన పరిచయం చేద్దామని అయ్యప్ప పేరు మీద అందరినీ కూలగట్టి ప్రార్థన చేయమంటున్నాం. దానికి 100 మాట్లాడతాడు ఒకడు. ప్రభు అన్ని దీవించును కాక. మరి ఇంకేమన్నావు నేను? అసలు నీకు బైబిల్ ఏమర్థమైందిరా? మరి అయ్యా, మరి ఆ విధంగా చూచినట్లయితే నువ్వు అసలు ఏం చూసావు చెప్పు? మా ఆటకు ముందు చూచినట్లయితే నీకేం కనపడిందిరా? అసలు నీకున్న ప్రత్యక్షత ఏంటి? నీకున్న దర్శనం ఏంటి? మాట్లాడితే మనం ఆ విధంగా చూసినట్లయితే నా ప్యానం మీదకి వచ్చింది. నువ్వేం చూసావు చెప్పు? ఉట్టిదే. యేసయ్యతో కలిసి ప్రార్థన
నిమిషం. పరలోకంలో యేసయ్య విజ్ఞాపన చేస్తున్నారు కదా అనండి కదా. దేనికోసం చేస్తున్నారు? ప్రభా మంచి బుల్లెట్ కావాలి తండ్రి, బెంజ్ కార్ కావాలి ప్రభా, బంగారం కావాలి ప్రభా. దేనికోసం చేస్తుంటారు ఆయన? ఎవని కొరకు రక్తం కార్చానో ప్రాణం పెట్టానో వాళ్ళు నశించిపోకూడదు, వాళ్ళు ఇక్కడి దాకా రావాలి అనేగా. ఇంకేముంటుంది ఏడుపు ఆయనకి? ఆయన బాధ ఇంకేముంటుంది? దేవుని ఏర్పాటులో, దేవుని సంకల్పములో, దేవుని చిత్తములో ఉన్న ఎవ్వరు తప్పిపోకూడదని, వాళ్ళందరూ మహిమకు రావాలని ప్రార్థన చేయటమే విజ్ఞాపన యొక్క కీలక అంశం కదా. దైవ సేవకులందరూ కలిసి విజ్ఞాపన చేద్దాం రండి అని మోకరితో ఒకటి చీటీ పంపాడు. నా పిల్లోడు మాట్లాడలేదు, మా పాస్టర్ అమ్మ సరిగ్గా సహకరించట్లేదు, ఈ నెల సందాలు కరెంటు బిల్లు కూడా సరిపోలేదు. ఊరి ఏం అంశాలు రా, నీకు దండం పెడతా. విజ్ఞాపన కూటం పెడితే అయ్యగారులందరూ కలిసి ప్రార్థన చేద్దామంటే పాస్టర్ మలిగింది, పిల్లోడు మాట్లాడట్లేదు, సందా డబ్బులు సరిపోలేదు. అసలు సబ్జెక్ట్ చెప్పనా? ప్రార్థన చాలక. నా మీద కోప్పడకో, సత్యం అది, దేవునికి స్తోత్రం చెప్పు. 3వ పాయింట్ అర్థమైందా? మనం ఆయన జతపు నివారంగా మారాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈ విజ్ఞాపన పరిచయలో మరొక ముక్క చెప్పడం 4వ పాయింట్ ఏంటి తెలిసినా? ఈ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర, ఆ తర్వాత నిద్రపోతను లేపి మళ్ళీ ప్రార్థన ఏం చేశాడు? మళ్ళీ అదే ప్రార్థన, మళ్ళీ లేపి మళ్ళీ చేశాడు. ఆయన ఈ మాటలే చెప్పుచు మరలా ప్రార్థించను. దాని పేరు యాచన అనండి. ఒకే విషయాన్ని పొందుకునే వరకు వేడుకోవటం, బ్రతిమాలుకోవటం యాచన. బాబు ఆకలేస్తుంది బాబు, ధర్మం అలా పొద్దున గోల, బాబు ఆకలేస్తుంది బాబు, చెప్పాను అంటే ఇప్పుడు ఏమన్నాడు? ఏ అరిగిపోతావా అయ్యే అంటాడా? యువతల ఏ స్కేల్లో అరిచినా ఆడిది ఒకటే స్కేల్, అదే భిక్షాందేకి మాత అంతే. చెయ్యి కాయలేదు అవతలకి వెళ్ళు, ఏం చేస్తున్నావు వేయొచ్చు కదా అన్నాడు. మొత్తం నువ్వే తింటావా, కొంచెం పెట్టొచ్చుగా అన్నాడు. నువ్వు తిట్టినా చిరాకు పడ్డా పొమ్మన్నా కసరుకున్నా బాబు అయ్యా. దేవుడు కనికరించి కార్యం చేసేదాకా ఒకే విషయాన్ని పదే 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 వేడుకోవటం, ఈ యాచన చేయటం. మహాదేవుడు ఇండు కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన్ను మరణం నుండి తప్పించగలనికి ప్రార్థనలు, యాచనలు సమర్పించాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. సంపూర్ణ ప్రార్థన గురించి మాట్లాడుతూ తిమోతి పత్రికలో ఏం చెప్పాడు పౌలయ్య గారు? ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తు 4 ఉండాలి ప్రార్థనలో. నిర్గమాకాండం 30లో మాట్లాడుతూ ఈ ధూపద్రవ్యములు సమభాగాలుగా ఉండాలని చెప్పాడు. కనుక ప్రార్థన చేయటం, నీ వ్యక్తిగత సమస్యలు చెప్పుకోవడం, విజ్ఞాపన చేయటం, ఇతరుల కోసం వేడుకోవటం, పొందుకునే వరకు పదే పదే ప్రాధేయపడటం, యాచన చేయటం, అడిగినప్పుడే పొంది నమ్మి స్తోత్రాలు చెప్పించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఈ 4 సమభాగాలు ఉండాలి ప్రార్థన అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గెత్సేమనే అనుభవం ఏం చెప్తుందో తెలుసా? ఇంకొక మాట చెప్తున్నాను, ఆత్మసిద్ధమే కానీ శరీరము అంటే అర్థం ఏంటి? తినేసి పడుకోమనే. ఒకడు ప్రార్థనలో ఉండకుండా పద్దాక నిద్రపోతున్నాడు. ఏంద్రా అంటే యేసుప్రభు చెప్పాడు కన్నా ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని. ఒరే సిగ్గుమాలిన మానవ, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం కనుక పడుకో అన్నాడా? ప్రార్థన చేయన్నాడా? నీకు తలకాయ ఆడ పని చేస్తుంది రే. చెమట్లు బట్టి అని ఫ్రిడ్జ్లో పెట్టేసావా తలకాయ పట్టుకెళ్ళి? చిచ్చి 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 గనీభవించిందిరా పాదరసంలా పరుగులెత్తాల్సిన బుర్ర. చిచ్చి చిచ్చి. ఆయన ఏమన్నాడు? శరీరం బలహీనమే కానీ ఆత్మ, అంటే ఆత్మకున్న సిద్ధపాటుతో శరీరానుకున్న బలహీనతను జయించమన్నాడు. కానీ శరీరానుకున్న బలహీనతతో ఆత్మకున్న సిద్ధపాటును ఓడించుకుని బుద్ధి ఉంది అసలు.
ఆ రెఫరెన్స్ చూపించి పడుకుంటూ పోతాడు సిగ్గు లేకుండా. యేసయ్య అంటున్నాడు, నీ శరీరం బలహీనంగా ఉన్నా ఇంకొంచెం సేపు ప్రార్థన చేయమని ప్రార్థనా జీవితాన్ని ప్రోత్సహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక తండ్రి చిత్తం తండ్రి చిత్తం తండ్రి చిత్తం అన్నాం కదా. టపటప 4 ముక్కలు చెప్తాను వినండి, బాగా వినండి. మన పట్ల తండ్రి చిత్తం ఏంటి అసలు? తండ్రి చిత్తం కోసం ఇంత ఇదైపోవాలనుకున్నాం కదా. ఏంటి తండ్రి చిత్తం చెప్పనా? ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట మీ విషయంలో యేసుక్రీస్తునందు దేవుని చిత్తం. 1 తెస్సలోనికైయులు 5:16. కష్టమైన నష్టమైన బాధైన ప్రతి దానికి స్తోత్రం చెప్పటమే దేవుని చిత్తం. చెప్పరే. ఓసారి మా చిన్నతనంలో ఒక సాక్ష్యం. మొన్న మా కారుకి యాక్సిడెంట్ అయిందండి, దేవునికి స్తోత్రం. దేవుడు మళ్ళీ అందులోంచి తప్పించాడండి, దేవునికి స్తోత్రం. కొన్ని దెబ్బలు తగిలినా ప్రమాదం లేకుండా చేశాడండి, దేవునికి స్తోత్రం. ఇది సాక్ష్యం. వెంటనే ఒక పాస్టర్ గారు లేచి, యాక్సిడెంట్ అయినందుకు స్తోత్రం ఏమిటి, బుద్ధి లేకుండా నోర్మాయి, యాక్సిడెంట్ అయినా బతికి బయటపడ్డాం కాబట్టి స్తోత్రం అని చెప్పాలి అన్నాడు. నేనప్పుడు ఎంతో అప్పుడు అడిగాను, మరి అంకుల్ ప్రతి విషయానికి చెప్పనుంది. నోర్మయ్ ప్రేరేపణ చేస్తున్నా పిల్లవాడ కూర్చో అన్నాడు. అడిగిన వాళ్ళల్లో నోరు మొప్పించడమే, ఎందుకంటే అయ్యగారి దగ్గర ఆన్సర్ ఉండదు కాబట్టి. కష్టానికి కూడా స్తోత్రం చెప్పాల్సిందే. చెప్పండి గట్టిగా స్తోత్రం. ప్రతి దానికి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెబితే దాని పేరు దేవుని చిత్తం. రెండవ మాట, యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందడానికి అర్థానికి వచ్చినప్పుడు, అమ్మో మీ చేత నేను బాప్తిసం పొందాలి, మీకు నేనెవడం ఏమిటని యోహాను తత్తరపడితే, నీతి యావత్తు ఎలాగో నెరవేర్చుట మనకు తగి ఉంది అని అక్కడ ఆపాడు. అదట్టబెట్టి లూకాసు వార్త 7:29-30లోకి వెళ్తే, అనేకులు యేసు ప్రభు ద్వారా యోహాను ద్వారా బాప్తిసాలు పొందారు, కానీ కొందరు బాప్తిస్మములు పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించారు. అంటే బాప్తిసం పొందటం దేవుని చిత్తం, బాప్తిసం వద్దు అనడం దేవుని చిత్తాన్ని తృణీకరించడం, ఏర్పాటుని సంకల్పాన్ని నిరాకరించడం. మీరన్ని విషయాల్లో స్తుతులు చెప్పడం దేవుని చిత్తం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందటం దేవుని చిత్తం. మూడవది 1 తెస్సలోనికైయులు 4:3, మీరు పరిశుద్ధులొకటి దేవుని చిత్తం. నాలుగవది 1 పేతురు పత్రిక 2:15, మీరు యుక్త ప్రవర్తన కలిగిన వారై మూర్ఖులకు ఈ మనుషులకు నోర్లు ముగించుట దేవుని చిత్తం. మాటకు మాట చెప్పి తొడగొట్టి మేసం తిప్పిగట్టు కాదు, యుక్త ప్రవర్తనతో మూర్ఖుల నోర్లు ముగిట దేవుని చిత్తం. విమర్శలు, తిట్లు, దూషణలు నీ క్యారెక్టర్ జవాబు చెప్పాలా, నోరు కాదు, అది దేవుని చిత్తం. సమరయ పట్టణంలో మేము వెళ్ళి ఏదో ఒకటి తినమని పంపిస్తున్నావు, నువ్వేమీ తినట్లేదు. ఏమీ తినవా అని అడిగితే 34వ వచనంలో యోహాను 4:4 యేసు అన్నాడు, నన్ను పంపిన వాని చిత్తము చేయుట నాకు భోజనము పానము. బిడ్డలారా, తండ్రి చిత్తం చేయటం మనం అన్నపానాల కన్నా ఎక్కువ. తండ్రి చిత్తం చేయటం ప్రాణం కన్నా ఎక్కువ. ఇంతకీ ఏమిటా తండ్రి చిత్తం? ప్రతి విషయానికి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి, బాప్తిస్మాన్ని పొందాలి, పరిశుద్ధ జీవితం చేయాలి, మంచి ప్రవర్తనతో మూర్ఖులను వదిలిమయ్యాలి. ఇది నీ పట్ల తండ్రి చిత్తం. ఆ చిత్తం చేయడానికి యేసులాగా నువ్వు కూడా అప్పగించుకుంటావా? ఆ చిత్తం చేయడానికి ఏదైనా వదులుకోవడానికి ఇష్టపడతావా? గెత్సెమనే పాఠమంతా తండ్రి చిత్తం కొరకు ధ్యానం.
త్యాగం చేయటం, ప్రార్థన చేయటం. ఇప్పటికైనా స్వచిత్తాన్ని, ఆశలను, కోరికలను నెరవేర్చుకోవడానికి భక్తిని, ప్రార్థనను, సేవని ఒక సాధనంగా మార్చుకునే పాపిష్టి పద్ధతి వదిలి దేవుని చిత్తం కొరకు ఏదైనా వదులుకునే త్యాగపూరిత భక్తికి సిద్ధపడదాం. దేవుని ఆత్మ తండ్రి చిత్తములో మనందరినీ స్థిరపరచునుగాక. తలలో ఉంచి కళ్ళు మూసుకోండి. ఆరోగ్యం అవకాశం ఉంటే మోకరించండి. ప్రార్థన.